నమస్తే, వెల్కమ్ టు గ్లోబల్ రౌండప్. అంతర్జాతీయ పరిణామాల్ని భారతీయ దృక్కోణంలో విశ్లేషించే చర్చా కార్యక్రమం గ్లోబల్ రౌండప్ 154వ ఎపిసోడ్ సిద్ధంగా ఉంది. ఈ వారంలో జరిగిన వార్తాంశాలపై మాట్లాడేందుకు అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు, విశ్లేషకులు మామిడి గిరిధర్ గారు నేషనల్ స్టాప్ స్టూడియోలో ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే సాయి. నమస్తే గిరిధర్జీ. ఈ వారం గ్లోబల్ రౌండప్ లోకి వెళ్లే ముందు గత వారం గ్లోబల్ రౌండప్ లోని కొన్ని కమెంట్స్ చూద్దాం. చూసారు కదా, 153వ ఎపిసోడ్ లో వచ్చిన కొన్ని కమెంట్స్ అవి. 154వ ఎపిసోడ్ లోకి ఎంటర్ అవుతాం. 154వ ఎపిసోడ్ లోకి వెళ్లే ముందు ఫస్ట్ ఈ వీడియోని లైక్ చేయండి అండ్ మీ కమెంట్స్ ద్వారా మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి. చాలా మంది సబ్స్క్రైబ్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు కూడా గ్లోబల్ రౌండప్ ని రెగ్యులర్ గా వీక్షిస్తున్న ప్రేక్షకులు అనేక మంది ఉన్నారు. సో మీరు సబ్స్క్రైబ్ బటన్ నొక్కకపోయి ఉండవచ్చు, బట్ సబ్స్క్రైబ్ బటన్ ని నొక్కడం వల్ల అది అనలిటిక్స్ లో మాకు హెల్ప్ అవుతుంది. ఫస్ట్. రెండు, మీకు నోటిఫికేషన్స్ కూడా రెగ్యులర్ గా మా వీడియోలు మిస్ కాక చూడడానికి అవకాశం ఉంటుంది. సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేయండి. ఎట్ ద సేమ్ టైం ఆల్ నోటిఫికేషన్స్ సంబంధించి అందులో బెల్ ఐకాన్ ని క్లిక్ చేస్తే ఆల్ అనే దాన్ని మీరు చూస్ చేసుకోండి, సో దట్ మా నోటిఫికేషన్స్ రెగ్యులర్ గా మీకు వస్తాయి. అండ్ అంతేకాదు, నేషనల్ స్టాప్ మాత్రమే కాదు, ఈవెన్ NH టీవీ కూడా ప్రేక్షకుల విశేషమైన ఆదరణను చూరగొంటోంది. NH టీవీ రెగ్యులర్ న్యూస్ అప్డేట్స్ కావచ్చు, దాంట్లో కూడా స్పెసిఫిక్ కంటెంట్ మేము క్రియేట్ చేయబోతున్నాము. NH టీవీ ఇప్పటికే మీరు 24 గంటల వార్తలు అందులో చూడవచ్చు. అనేక వార్తాంశాలను మేము రెగ్యులర్ బేసిస్ లో మీకు అందిస్తూనే ఉన్నాము. సో NH టీవీ ఛానల్ ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటికే 1,00,000 మంది సబ్స్క్రిప్షన్స్ దాటింది. సో వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. అండ్ నేషనలిస్ట్ ప్రేక్షకులు కూడా NH టీవీని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. సో దట్ ఇది ఒక ఎకో సిస్టమ్ లాగా నేషనలిస్టిక్ వాయిస్ ని తెలుగునాట ఎక్కువ మందికి చేరవేసే ఒక ప్రయత్నం మేము చేస్తున్నాము. ఈ ప్రయత్నాన్ని ఆదరిస్తారని, ఆశీర్వదిస్తారన్న నమ్మకంతో ఈ విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ వారం గ్లోబల్ రౌండప్ లోకి వెళదాం. ఈ వారం గ్లోబల్ రౌండప్ లో మొట్టమొదట సంచలనంగా ఉన్నటువంటి పరిణామాలు యూరోప్ లో చోటు చేసుకున్నాయి ఎలక్టరల్లీ. సార్, యూకే ఎలక్షన్స్ గురించి, యాక్చువల్లీ యూకే ఎలక్షన్స్ గురించి మనం నంబర్స్ తో సహా అనేక విషయాలు మనం ఈవెన్ నేషనల్ స్టాప్ లో ఇచ్చాము, మీరు అనే ఛానల్స్ లో మాట్లాడుతున్న విషయాలన్నీ చెప్తున్నాం. బట్ పాయింట్ ఏంటంటే దీని వెనకాల రీజన్స్ గురించి మనం ఈరోజు మనం అనలైజ్ చేస్తే బాగుంటుందేమో అని. రిషి సునాక్ ఓటమి పాలయ్యారు అండ్ ఆయన స్థానంలో ఇప్పుడు కేర్ స్టార్మర్ ఇప్పుడు నూతన ప్రధానిగా బ్రిటన్ కి రాబోతున్నారు. సో బ్రిటన్ నూతన ప్రధాని ఇప్పుడు లేబర్ పార్టీ రిప్రజెంటేటివ్, అది లెఫ్ట్ లిబరల్ ఎకో సిస్టమ్ కి సంబంధించినటువంటి ఒక పార్టీ, లేబర్ పార్టీ ఈ రోజు అక్కడ అధికారంలోకి వచ్చింది. సో రైట్ వింగ్ పార్టీగా చెప్పుకున్నటువంటి కన్జర్వేటివ్ పార్టీ ఓటమి పాలైంది. ఇంకోవైపు యూరోప్ లోనే అటు ఫ్రాన్స్ లో చూస్తేనేమో అక్కడ లెఫ్ట్ పార్టీ ఓటమి పాలవుతున్న పరిస్థితి అండ్ రైట్ వింగ్ అక్కడ అధికారంలోకి వస్తున్న పరిస్థితి. మీరు చాలా రోజుల నుంచి మనం గ్లోబల్ రౌండప్ లో చెప్తున్నదే, మీరు అనేక సార్లు మీరు విశ్లేషించిందే. బట్ ఒకే యూరోప్ లో లెఫ్ట్ రైట్ గా మారింది, రైట్ లెఫ్ట్ గా మారిన పరిస్థితి కనబడుతోంది. సరే, ఇటలీలో రైట్ వింగ్ పార్టీయే అధికారంలో ఉందనుకోండి. ఈ ఫస్ట్ అది యూకే ఎలక్షన్స్ ని మీరు ఎట్లా చూస్తారు? అండ్ ఫ్రాన్స్ గురించి కూడా మనం మాట్లాడదాం. అంటే మనకు బేసిక్గా సోకాల్డ్ కన్జర్వేటివ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ నుంచి ప్రజలు ఏం ఎక్స్పెక్ట్ చేశారో అది జరగలేదు. కన్జర్వేటివ్స్ చేయవలసింది చేయలేదు. కన్జర్వేటివ్స్ ఏం చేయాలి? బ్రెక్సిట్ ఎందుకు జరిగింది అక్కడ? ఈ ఇమిగ్రేషన్, ఇల్లీగల్ ఇమిగ్రేషన్ వచ్చి వాళ్ళ డెమోగ్రఫీ మారుతున్నది, వాళ్ళ సంస్కృతి దెబ్బతింటున్నది. కాబట్టి మనం యూరోపియన్ యూనియన్లో ఉంటే మనకు కోటా పడేస్తారు, మన నెత్తిన వీళ్ళని తెచ్చి పెడతారు, కాబట్టి మనం దీని నుంచి వెళ్ళిపోదామన్న దృష్టితోటే బ్రెక్సిట్ వచ్చింది. అంటే ఇల్లీగల్ ఇమిగ్రేషన్ ఆపవలసింది. మరి మనకు బోరిస్ జాన్సన్ దగ్గర నుంచి తీసుకొచ్చి, తెరిసా మే దగ్గర నుంచి తీసుకొని, లిజ్ ట్రస్ దగ్గర నుంచి తీసుకొని, రిషి సునాక్ దాకా ఎవరు దీనికి సొల్యూషన్ ఇవ్వలేకపోయారు, ఆపలేకపోయారు. ఏదో లాస్ట్ మినిట్లో రవాండా ప్లాన్ అనేది తీసుకొచ్చాడు ఇతను, కానీ నిజంగా అది పని చేయలేదు. పోనీ అతనే ఇమిగ్రెంట్, రిషి సునాక్ స్వయాన తన ఇమిగ్రెంట్, కానీ ఇమిగ్రేషన్కి వ్యతిరేకంగా మాట్లాడాడు. ఇల్లీగల్ ఇమిగ్రెంట్ నాకు అర్థమవుతుంది, కానీ ఈవెన్ ఇమిగ్రేషన్కి అతను వ్యతిరేకంగా ఉన్నాడు. ఎందుకంటే మనకు భారతదేశంతో ఒక విధమైనటువంటి ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ చేద్దామని చెప్పి గత 3-4 ప్రధానమంత్రుల హయాంలో నడిచినాయి చర్చలు, కానీ ఆయన విఫలమయ్యాయి. అవి ముందుకు జాగలేదు. ఎందుకు? మేజర్ కంటెన్షన్ ఎక్కడ వచ్చిందంటే కనుక వాళ్ళేమో మనకు వస్తువులు అమ్ముతారంట, దానికి మనం ఫ్రీ ట్యాక్స్ లేకుండా వాళ్ళు ఇక్కడ తీసుకోవాలి.
బహుశా మనం అమ్మేది వాళ్ళు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు, కానీ మన మనుషులు అక్కడ వెళ్ళడానికి సిద్ధంగా లేరు వాళ్ళు. ఎక్కడైతే హ్యూమన్ ట్రాన్స్ఫర్ ఉంటుందో, ఎందుకంటే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్లో ఫ్రీ మూవ్మెంట్ ఆఫ్ పీపుల్ కూడా ఉండాలి కదా. మన సైంటిస్టు, మన అకౌంటెంట్స్, మన ఎవరైతే మనకు వర్కర్స్ ఉన్నారో వాళ్ళందరూ ఇక్కడికి వెళ్తారు, వాళ్ళు ఇక్కడ రావచ్చు. మన టీచర్స్, మన అకాడమిషియన్స్ అందరూ ఈజీగా వెళ్ళేటువంటి వెసులుబాటు కలిగించాలి. అక్కడ వాళ్ళు ఒప్పుకోలేదు. సువర్ల బెర్వర్మెన్ ఆవిడ గోవా నుంచి వెళ్ళినటువంటి కుటుంబానికి చెందినటువంటి వ్యక్తి, రిషి సునాక్ భారతదేశం నుంచి వెళ్ళిన, వీళ్ళు అపోజ్ చేశారు. సో కాబట్టి కన్సర్వేటివ్ పార్టీ చేయవలసింది చేయకుండా వీళ్ళు ఇటువంటివన్నీ చేయడంతో వాళ్ళ ఎకానమీ చాలా దెబ్బతినింది. మొట్టమొదటిది వాళ్ళు మన నుంచి కిందికి వెళ్ళిపోయారు, 6వ స్థానానికి వెళ్ళిపోయింది యూకే ఎకానమీ. 0.1% మాత్రమే వాళ్ళ జీడిపి గత సంవత్సరం నమోదైంది. దీంతో వాళ్ళ అక్కడ ఉన్నటువంటి పరిస్థితి చాలా విషమంగా తయారైంది. ప్రజలలో మనం బ్రెక్సిట్ చేసి తప్పు చేశాము అన్నటువంటి ఒక భావం వాళ్ళలో రావడం మొదలుపెట్టింది. అంటే వాళ్ళ సమస్యలకు పరిష్కారం అనేది దొరకలేదు అని అర్థమైంది. పైపెచ్చు బోరిస్ జాన్సన్ లాంటి వాళ్ళు కరోనా టైంలో ఆయన ప్రజలందరినీ ఇంట్లో కూర్చోమని చెప్పి వాళ్ళ మీద కఠినమైన శిక్షలు వేసి తన 10 డౌనింగ్ స్ట్రీట్లో పార్టీలు చేసుకుంటున్నాడు అతను. సో దీంతో ఏమైపోయిందంటే వీళ్ళ లీడర్షిప్ మీద ఒక విధమైనటువంటి నెగటివిటీ అనేది ఆ సమాజంలో వచ్చింది. రిషి సునాక్ అన్నటువంటి వ్యక్తి అతను పాపులర్ వ్యక్తి కాదు, బ్యాక్డోమ్ ఆపరేటర్. అతను ఏదో ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నాడు, తర్వాత ఇతరత్ర పార్టీ పదవుల్లో ఉన్నాడు, కానీ అతను స్వయానా పెద్ద కరిష్మాటిక్ పర్సన్ అయితే కాదు అతను. కాబట్టి అతను గెలవలేదు. ఈసారి దారుణమైన పరిస్థితి వీళ్ళకి ఏం జరిగిందంటే, కన్జర్వేటివ్స్కి ఒక మాజీ ప్రధాని ఓడిపోయింది, లిజ్ ట్రస్ ఓడిపోయింది. మిగతా 3 కాన్స్టిట్యుయెన్సీస్ మనకు డేవిడ్ క్యామరూన్ది కావచ్చు, లేదా మనకు బోరిస్ జాన్సన్ది కావచ్చు, ఇటువంటివి వాళ్ళ ఆఫ్ కోర్స్ వాళ్ళు కంటెస్ట్ చేయలేదు, కానీ వాళ్ళ కాన్స్టిట్యుయెన్సీస్లో కన్జర్వేటివ్స్ ఓడిపోయారు. సో అది పరిస్థితి. అంటే ఒక విధమైన స్వీప్లో కొట్టారు. పోనీ లేబర్ ఏమైనా చాలా అద్భుతంగా వాళ్ళకి ఏమైనా పర్సంటేజ్ పెరిగిందా అంటే అది కూడా జరగలేదు, 2% పెరిగింది వాళ్ళకి. కానీ కన్సర్వేట్ ఓట్స్ ఏదో స్ప్లిట్ అయింది. అది నిషేల్ ఫరాజ్ అన్నటువంటి వ్యక్తి గత 8 సార్లుగా కంటెస్ట్ చేసి ఫెయిల్ అయినటువంటి వ్యక్తి ఈసారి గెలిచాడు. అతను నిషేల్ ఫరాజ్ ఒక ఎక్స్ట్రీమ్ రైట్ భావజాలం ఉన్నటువంటి వ్యక్తి, కంప్లీట్ ఇమిగ్రేషన్ ఆపేయాలి అన్నటువంటి ఆ భావజాలం ఉన్నటువంటి వ్యక్తి. ఇప్పుడు అతని యొక్క పార్టీకి సంబంధించి 4 సీట్లే గెలిచారు, కానీ చాలా సీట్లలో వాళ్ళు కన్సర్వేటివ్ ఓటుని వాళ్ళు స్ప్లిట్ చేయగలిగారు. కన్సర్వేటివ్ ఓట్ స్ప్లిట్ అవడంతో వీళ్ళు ఓడిపోయారు. కానీ ఇది కనుక కన్సాలిడేటెడ్గా ఉండింటే కనుక బహుశా దగ్గర ఫైట్ ఉండేది. 400 సీట్లు పైబడి 412 సీట్లు వాళ్ళకి లేబర్కి రావడంతో అబ్సల్యూట్ మెజారిటీ వచ్చింది. ఇప్పుడు ఢోకా లేకుండా వెళ్ళిపోయారు. ఇది కన్సర్వేటివ్ పార్టీకి సంబంధించిన అనాలిసిస్. ఇప్పుడు మనకు లేబర్ పార్టీకి సంబంధించి చూస్తే కనుక ఇప్పుడున్నటువంటి కేర్ స్టార్మర్ ఎవరైతే ఉన్నారో, ఇతని కంటే ముందర మనకు కార్బిన్ ఎవరైతే ఉండినారో, అతను లేబర్ పార్టీ లీడర్ ఎవరైతే ఉండినాడో అతను కంప్లీట్ ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ భావజాలంతో చాలా వర్గాలకి దూరం అయ్యాడు అతను. ఫర్ ఇన్స్టెన్స్ భారతదేశానికి వ్యతిరేకంగా, హిందువులకు వ్యతిరేకంగా, జ్యూస్కి వ్యతిరేకంగా ఇటువంటివి చాలా చెప్పాడు జెర్మీ కార్బిన్. సో అతను చేయడం వల్ల, అతను చేసినటువంటి దుశ్చర్యల వల్ల లాస్ట్ టైం చాలా దారుణంగా లేబర్ పార్టీ ఓడిపోయింది, చాలా దెబ్బతిన్నారు వాళ్ళు. తర్వాత ఏం చేశారంటే జెర్మీ కార్బిన్ని తీసేసి కేర్ స్టార్మర్ని ఎప్పుడైతే పెట్టారో, కేర్ స్టార్మర్ క్రమేపీ వాళ్ళ పాలసీలన్నీ రివర్స్ చేశాడు. జెర్మీ కార్బిన్ పాలసీలు రివర్స్ చేశాడు. అతను భారతదేశానికి దగ్గరకు వచ్చే ప్రయత్నం చేశాడు. అలాగే ఆయన సెంట్రిస్ట్గా వెళ్ళాడు. ఆయన సెంట్రలిస్ట్గా వెళ్ళడం, బ్రెక్సిట్ని నేను మళ్ళీ తిరగ రాయను, కాకపోతే ఈ యొక్క రువాండా ప్లాన్ని మాత్రం తప్పకుండా నేను కట్ చేసేస్తాను, నేను రాగానే ఫస్ట్ అదే నేను తీసేస్తానని చెప్పడం జరిగింది. ప్లస్ ఇతరత్ర జెర్మీ కార్బిన్ చేసిన తప్పిదాలు ఏవైతే ఉన్నాయో, ఫర్ ఇన్స్టెన్స్ యాంటీ సెమిటిజం కావచ్చు, వాటిని అన్నింటిని కూడా తిరస్కరించాడు. పైపెచ్చి ఏం చేశాడంటే జెర్మీ కార్బిన్ని లేబర్ పార్టీ నుంచి ఎక్స్పెల్ చేశారు. అంటే వాళ్ళ యొక్క సిన్సియరిటీ అనేది నిరూపించుకున్నాడు అతను. ఇటువంటి వ్యక్తులు మా దగ్గర ఉండడానికి వీల్లేదు, మేము సమాజానికి వ్యతిరేకంగా మేము చెయ్యము, మేము ఒక విధమైనటువంటి పారదర్శకంగా మేము ప్రభుత్వాన్ని నడిపిస్తాం అన్నటువంటి ఒక భరోసా ఇవ్వగలిగాడు అతను. ఓకే. దాంతో జెర్మీ కార్బిన్ ఇప్పుడు జెర్మీ కార్బిన్ వచ్చేసి అతను ఇండిపెండెంట్గా నిలబడి తన సీటు దాన్ని గెలుచుకున్నాడు. కానీ ఆ ఎక్స్ట్రీమ్ భావజాలం ఉన్నటువంటి వ్యక్తులని లేబర్ పార్టీ నుంచి ప్రక్షాళన చేశాడు అతను. ఎన్నికల ముందర మనకు హిందూ దేవాలయాలు కూడా వెళ్ళి అక్కడ సేవాభావంతో నేను పనిచేస్తాను అని చెప్పడంతో హిందువులకు కూడా కొంత ఊరట వచ్చింది. ఎందుకంటే జెర్మీ కార్బిన్ ఉన్నప్పుడు తప్పకుండా హిందువులకు వ్యతిరేకంగా అతను ఇచ్చిన స్టేట్మెంట్స్ కావచ్చు, కశ్మీర్కి వ్యతిరేకంగా ఇచ్చిన స్టేట్మెంట్స్ కావచ్చు, ఇవన్నీ మనం చూసాం మనం.
అటువంటి భయాందోళన ఇప్పుడు అక్కర్లేదు అని చెప్పి అతను చెప్పడం, ఆ పార్టీలో ఒక సిస్టమాటిక్గా కంప్లీట్గా చేంజ్ తీసుకురావడంతో ఏ పనులు కన్జర్వేటివ్స్ చేయాలో ఆ పనులన్నీ లేబర్ వల్ల సాధ్యమవుతుంది అన్నటువంటి ఒక మెసేజింగ్ పంపించగలిగాడు అతను. సో అందుకని ఈ రెండు బోత్ యాంగిల్స్ మనం చూడాలి. కన్జర్వేటివ్స్ తప్పిదాలు, లేబర్ పార్టీ అన్నది వాళ్ళ రిఫార్మ్ ఎట్లా చేసుకుని వాళ్ళ ప్రక్షాళన చేసుకొని ఒక పారదర్శకంగా ముందుకు రాగలిగారో ఈ రెండు కూడా అక్కడ చూస్తున్నాం మనం. కానీ మనకు ఇతరత్ర మనం అక్కడ చూసామంటే కనుక మనకు ఫర్ ఇన్స్టెన్స్ మనకు నార్దర్న్ ఐర్లాండ్లో షిన్ ఫెన్ అన్న పార్టీ గెలిచింది. షిన్ ఫెన్ అన్న పార్టీ గతంలో వాళ్ళు ఐఆర్ఏతో కనెక్షన్ ఉండింది వాళ్ళకి, ఐరిష్ రిపబ్లికన్ ఆర్మీ అని చెప్పేసి ఎన్నో దశకాలుగా బ్రిటిష్ ప్రభుత్వం పైన వాళ్ళు దాడులు చేసి ఒక విధమైన టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ కింద వాళ్ళని ముద్ర వేసినటువంటి పరిస్థితి. అటువంటి ఐఆర్ఏ తోటి అనుసంధానం వాడు సంబంధాలు ఉన్నటువంటి పార్టీ షిన్ ఫెన్ ఈరోజు నార్దర్న్ ఐర్లాండ్ గెలిచింది. అంటే వాళ్ళు ఒక వేర్పాటు భావజాలం ఉన్నటువంటి ఆలోచన ఉన్నటువంటి వ్యక్తి, ఒక పార్టీ, కరెక్ట్ వాళ్ళు గెలిచారు. అలాగే స్కాట్లాండ్లో స్కాటిష్ నేషనల్ పార్టీ ఏదైతే ఉందో ఎస్ఎన్పి, అది దారుణంగా వాళ్ళు అక్కడ ఓడిపోవడం జరిగింది. 9 సీట్లు వచ్చే వాళ్ళకి. వాళ్ళు మళ్ళీ బ్రిటన్ ఈ యూకే నుంచి మనం విడిపోవాలి, స్కాటిష్ ఇండిపెండెన్స్ కావాలి అని కోరుకుంటున్నటువంటి పార్టీ గణనీయంగా ఓడిపోయింది. అక్కడ లేబర్ పార్టీ గెలిచింది అక్కడ. సో ఈ యొక్క టెక్టానిక్ చేంజ్ చూడవచ్చు. అంటే మనకు ఒక ఎండులో ఏమో వేర్పాటువాదం గెలిచింది, ఇంకో దగ్గరేమో మనం విడిపోతామన్న వాళ్ళు ఓడిపోయారు. సో ఆ సమాజం ఎంత కన్ఫ్యూజన్లో ఉందో మనకు అర్థమవుతుంది. కరెక్ట్. ఇది అక్కడ మనం చూడవలసింది. అది ఇన్ ద నేమ్ ఆఫ్ డెమోక్రసీ. వాళ్ళకు గత 14 ఏళ్లలో 5 ప్రధానులు మారారు వాళ్ళకి. ఇది 5వ ప్రధాని ఇప్పుడు వస్తున్నది. ఆయనకు మెజారిటీ ఉన్నది కాబట్టి బహుశా ఇంకా 5 ఏళ్ళు కొనసాగుతారని మనం అనుకుందాం. కానీ బ్రిటన్ పాలిటిక్స్ మనం ఎప్పుడు ఏమవుతుందో చెప్పలేం. ఎందుకంటే కన్జర్వేటివ్స్ కూడా ఫుల్ మెజారిటీ ఉన్నా బోరిస్ జాన్సన్ని దించేశారు. తెరిసా మే వచ్చింది, తెరిసా మేని దించేసి మళ్ళీ లిజ్ ట్రస్ తీసుకొచ్చారు. లిజ్ ట్రస్ 45 రోజుల్లో ఆవిడ దిగిపోయింది, సునాక్ వచ్చారు. కాబట్టి అదే పార్టీ ఉన్నా మరి ఏ మార్పులు వస్తే మనం చెప్పలేం, వేచి చూద్దాం. కాకపోతే ఇక్కడ యూకే ఒకవైపు ఇట్లా ఉంటుంది. అసలు యాక్చువల్లీ ఫ్రాన్స్ అయితే ఇది కొత్త మోడల్ మరి నాకు అర్థం కావట్లేదు. ఇట్లాంటిది ఇంతకుముందు జరిగిందో చెప్పండి. కానీ ఫస్ట్ చూస్తుంటే అక్కడ ఖచ్చితంగా మెరీన్ లెపెన్ వచ్చే అవకాశం 100% కనిపించింది అనేది మనం ఇంతకు ముందు కూడా డిస్కస్ చేసాం. ఇంతకుముందు కొన్ని ఎలక్షన్స్లో కూడా అదే. బట్ ఇక్కడ మ్యాక్రాన్ పార్టీ కావచ్చు, లేదా మ్యాక్రాన్ కి అలైడ్ గా ఉన్నటువంటి లెఫ్ట్ ఇల్లిబరల్ పార్టీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ కలిసి ఒకే మూకుమ్మడిగా కొంతమంది ఎగ్జిట్ అయిపోయారు. పోటీ నుంచి విరమించుకోవడం అనేది ఒక సంచలనమైన మోడల్ గానే కనబడుతుంది. యాక్చువల్లీ సరే ఆ డీటెయిల్స్ చెప్పండి. అట్ ద సేమ్ టైం ఇది ఏమో ఇట్లాంటి ఏంటంటే మనం అయితే మేమే అధికారంలో ఉండాలి, ఇంకొకటి ఎవరైనా అధికారంలోకి వస్తున్నారంటే ఫాసిజము ఇవి పేర్లు చెప్తారు కదా జనరల్గా, రైట్ వింగ్, ఇస్లామోఫోబియా, వీటన్నిటిని పేర్లు చెప్పేసి చాలా మంది ఎగ్జిట్ అవ్వడము, అంటే విరమించుకోవడము, తద్వారా మళ్ళీ ఒక మెసేజ్ క్రియేట్ ఇవ్వడము, లేకపోతే దాన్ని మళ్ళీ నాయిస్ క్రియేట్ చేయడం, ఇవన్నీ అనుకుంటున్నారా? లేకపోతే ఒకసారి ఫ్రెంచ్ పాలిటిక్స్ లో జరుగుతున్న ఈ రీసెంట్ డెవలప్మెంట్స్ గురించి మీ అభిప్రాయం ఏంటి అసలు? అంటే మనం చూస్తే కనుక బ్రిటన్లో కానీ ఫ్రాన్స్లో కానీ రైట్ వింగ్ పెరుగుతున్నది. బ్రిటన్లో కూడా రైట్ వింగ్ అని చెప్పుకునేటువంటి కన్జర్వేటివ్ పార్టీ ఓడిపోయినా లెఫ్టిస్ట్ ఎవరైతే లేబర్ గెలిచిందో వాళ్ళు కూడా రైటిస్ట్ సెంటరిస్ట్ అయిన తర్వాతే వాళ్ళు గెలిచారు. ఓకే, ఎట్లా చెప్తారు అంటే ఏమైనా కొన్ని ఇన్సిడెంట్స్ చెప్పాను. జెర్మీ కార్బెన్ ని తీసేసి అల్ట్రా లెఫ్టిజం తీసేసి, కానీ ఇప్పుడు అక్కడ మేజర్ గా మైగ్రేషన్ ఇట్లాంటి విషయాల్లో, ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఈ విషయాల్లో ఇంకా లిబరల్ థాట్ ఎక్కువగానే ఉంది కదా. అంటే ఇల్లీగల్ ఇమిగ్రేషన్ ఉంది కదా, ఇల్లీగల్ ఇమిగ్రేషన్ ఆపాలి అన్నటువంటిది ప్రతి ఒక్కరు కోరుకునేదే. కానీ ఎలా చేయాలి అన్న దాంట్లోనే ఈ చర్చలన్నీ ఉన్నాయి. ఎందుకంటే బ్రెక్సిట్ అంటేనే ఇల్లీగల్ ఇమిగ్రేషన్ ఆపాలని. కాబట్టి దాంట్లో కొంత మార్పు తప్పకుండా మనకు కనిపిస్తుంది. అంత జెర్మీ కార్బైన్ అంత లెఫ్టిస్ట్ భావజాలంతో వెళ్ళలేదు, ఇతను సెంట్రిస్ట్గా వచ్చాడు కాబట్టి గెలిచాడు అక్కడ. అతను కూడా అల్ట్రా లెఫ్టిస్ట్ ఉంటే బహుశా ఓడిపోయి ఉండేవాడు అక్కడ. సో మనకు ఓవరాల్గా యూరోప్లో ట్రెండ్ చూస్తే కనుక ఎయిదర్ రైటిస్ట్ ఆర్ సెంటరిస్ట్ ఈ ప్రాంతంలోనే ఉన్నటువంటి పార్టీలు గెలుస్తున్నాయి, అల్ట్రా లెఫ్ట్ ఉన్న పార్టీలు ఓడిపోతున్నాయి. ఇప్పుడు ఓకే కరెక్ట్. ఇప్పుడు మనకు ఫ్రాన్స్ లో చూసామంటే యూరోపియన్ యూనియన్ ఎలక్షన్స్ జరిగినప్పుడు మరీన్ లెపెన్ పార్టీ చాలా గణనీయంగా వాళ్ళు సీట్లు సంపాదించడంతో ఒక గ్యాంబుల్ చేసి మెక్రాన్ ఏం చేశారంటే, ఎమాన్యుయల్ మెక్రాన్ ముందస్తుగా ఎన్నికలు పెట్టారు. పార్లమెంట్ ని డిస్మిస్ చేసి ఇమీడియట్ గా ఎలక్షన్ పెట్టాడు. ఎలక్షన్ పెట్టగానే ఫస్ట్ రౌండ్ లో మరీన్ లెపెన్ పార్టీకి 33% సీట్లు వచ్చాయి. వాళ్ళ చట్టం ప్రకారం 50% కంటే ఎక్కువ సీట్లు వస్తేనే గెలిచినట్లు లెక్క.
ఆవిడకి 33 ఉన్న 3 పార్టీల్లో కూడా ఆవిడకి మ్యాక్సిమం వచ్చాయి. తర్వాత నెక్స్ట్ లెఫ్టిస్ట్ పార్టీస్కి వచ్చి 28% సీట్లు వచ్చాయి. ఇమాన్యుయల్ మక్రాన్ ప్రెసిడెంట్ పార్టీకి 20% మాత్రమే, సెంటరిస్ట్ వాళ్ళు 20% మాత్రమే వచ్చాయి. ఇప్పుడు మళ్ళీ వాళ్ళకు ఈ ఆదివారం అంటే ఇప్పుడు మనది గ్లోబల్ రౌండ్ అప్ హోస్ట్ చేసే టైంకి వాళ్ళకి ఎన్నికలు జరుగుతాయి అదే రోజు. ఆ ఎన్నికల్లో సెకండ్ రౌండ్ అనమాట. దీంట్లో ఈ 3 పార్టీలే కంటెస్ట్ చేస్తున్నాయి. దీని తర్వాత ఉన్న పార్టీలన్నింటికి చాలా తక్కువ సీట్లో ఓట్లు వచ్చాయి కాబట్టి షేర్ వాళ్ళందరూ ఇప్పుడు పార్టిసిపేట్ చేయడానికి లేదు. 14-15% మినిమం ఓట్ షేర్ వస్తే వాళ్ళు సెకండ్ రౌండ్లో కంటెస్ట్ చేయవచ్చు. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే వాళ్ళు ఒక టాక్టికల్ అండర్స్టాండింగ్ పెట్టుకున్నారు. వాళ్ళు ఎక్కడైతే ఓట్ స్ప్లిట్ అయ్యి మరీన్ లపెన్ పార్టీ గెలుస్తుంది అన్నటువంటి భయాలు ఉన్నాయో అక్కడ ఆవిడను ఓడించడానికి, ఆవిడ పార్టీని ఓడించడానికి ఎవరు వీళ్ళిద్దరిలో ఎవరికి బలం ఎక్కువ ఉంది అనుకుంటారో వాళ్ళ నుంచి మిగతా వాళ్ళు పోటీ నుంచి వైదొలవడం మొదలుపెట్టారు. ఇది సేమ్ మన భారతదేశంలో మన జరిగినటువంటి ఇండి గఠబంధన్ అలయన్స్ ఎలా చేసిందో అలాగే చేశారు. ఫర్ ఇన్స్టెన్స్ కాంగ్రెస్ వ్యతిరేకతనే మూలాధారంగా ఉన్నటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్తో పొత్తు కలుపుకొని మరి ఢిల్లీలో కంటెస్ట్ చేశారు కదా. అవును, ఈసారి డిపాజిట్ దక్కే వాళ్ళకి, గతంలో డిపాజిట్ కూడా దక్కలేదు వాళ్ళకి, ఈసారి డిపాజిట్ దక్కే వాళ్ళకి. ప్లస్ పైపెచ్చు కన్యాకుమారి లాంటి వాళ్ళకి 7 లక్షల ఓట్లు కూడా వచ్చాయి. అలాగే మనకు ఉత్తరప్రదేశ్లో కానీ వీళ్ళు టాక్టికల్ అండర్స్టాండింగ్ తోటి వెళ్ళారు. వీళ్ళు అంటే వాళ్ళు ఓట్ స్ప్లిట్ అవ్వకుండా ఎలా చేయాలి అన్న పరిస్థితి అక్కడ చేస్తున్నారు ఇప్పుడు. కాబట్టి మరీన్ లపెన్ ఈసారి ఆవిడ పార్టీ గెలుస్తుందా అని చెప్పడం చాలా కష్టం. ఈ టాక్టికల్ ఓటింగ్లో బహుశా వాళ్ళిద్దరూ కలిస్తే కనుక ఆవిడ కంటే ఎక్కువ సీట్లు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. కానీ ఆవిడ ఎంత గణనీయంగా పెరిగిందో చూడవచ్చు. ఆల్మోస్ట్ గెలుపు దాకా వచ్చినటువంటి పరిస్థితి చూసామంటే కనుక ఈ అల్ట్రా లెఫ్ట్ భావజాలానికి వ్యతిరేకంగా ప్రజలు ఎలా ఉద్యమిస్తున్నారో వాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయో మనం అర్థం చేసుకోవచ్చు. ఏదర్ సెంటరిస్ట్ ఆర్ రైటిస్ట్. ఇక్కడ ఇమాన్యుయల్ మక్రాన్ సెంటరిస్ట్ కాబట్టి ఆయన ఇప్పుడు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే సెంట్రిస్ట్ పార్టీ, ఆయన సెంట్రిస్ట్ పార్టీ అల్ట్రా లెఫ్టిస్ట్ తో కలిస్తే కానీ అతను ఫామ్ చేయలేడు. సో అటువంటి పరిస్థితి ఈరోజు అక్కడ మనకు ఫ్రాన్స్లో చూస్తున్నాం మనం. ఫ్రాన్స్లో ఎప్పుడైతే ఈ ఫస్ట్ రౌండ్ ఆఫ్ ఎలక్షన్లో మరీన్ లపెన్ రైట్ వింగ్ పార్టీ మెజారిటీ 33% వచ్చిందో ఇమ్మీడియట్గా అక్కడ లెఫ్టిస్ట్ భావజాలం ఉన్నటువంటి వాళ్ళు, తర్వాత ఇస్లామిక్ దేశాల నుంచి ఇమిగ్రెంట్స్గా వచ్చినటువంటి వాళ్ళు అక్కడ రాయట్స్ చేయడం మొదలుపెట్టారు. భయంకరంగా అల్లకల్లోలం సృష్టించారు, బెదిరించారు. ఒకవేళ మరీన్ లపెన్ కనుక ప్రభుత్వం ఏర్పాటు చేస్తే మేము దీన్ని వ్యతిరేకిస్తూ మేము ఉద్యమాలు చేస్తాము, అస్థిరత తీసుకొస్తామని బెదిరించడం కూడా జరిగింది వాళ్ళు. సో ఇది అక్కడ ఉన్నటువంటి మనకు వాళ్ళ ఆవిడ పార్టీ పేరు నేషనల్ ర్యాలీ పార్టీ అంటారు. ఇది అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఈరోజు. సో అందుకని ఫ్రాన్స్లో నిజంగా పరిణామాలు ఏమొస్తాయని చెప్పడం చాలా కష్టం. ఆవిడకి బలం పెరిగినా కానీ కూడా ఆవిడ ప్రభుత్వం ఏర్పాటు చేయగలదా లేదా అన్నది బహుశా ఈ టాక్టికల్ ఓటింగ్ తర్వాత ప్రజలు ఎలా ఓటేస్తారో చూడాలి మనం. సో యాక్చువల్లీ ఎక్కడైతే డెమోక్రసీ పేరిట ఉన్నటువంటి అనేక ప్లేసుల్లో, అనేక దేశాల్లో కూడా సేమ్ రిపీట్ అవుతున్నట్టుగానే కనబడుతోంది. అంటే ఇప్పుడు మీరు ఈ లెక్క చెప్తే ఇండియాకి మనం ఖచ్చితంగా కంపేర్ చేయొచ్చేమో. ఇక్కడ కూడా 240 సీట్లు వచ్చినప్పటికీ కూడా గెలిచినా గెలవనట్టే అన్నట్టుగా ఇక్కడ వాతావరణం ఉంది. సో నిజానికి ఎవరి వైపు ప్రజల మద్దతు ఉన్నా కూడా టాక్టికల్ స్ట్రాటజికల్ ఈక్వేషన్స్ లో ఎవరైనా అధికారంలోకి రావచ్చు, ఎవరైనా గవర్నమెంట్ ఫామ్ చేయొచ్చు, అంతే కదా. కరెక్ట్. ఇప్పుడు లేబర్కి పెద్ద ఓట్ షేర్ ఇంక్రీజ్ అవ్వలేదు. కరెక్ట్. కన్జర్వేటివ్స్గా మేజర్గా వాళ్ళకు దెబ్బ ఎక్కడ తినిందంటే వాళ్ళ ఓటు ఇంకో కన్జర్వేటివ్ పార్టీకి స్ప్లిట్ అయింది కాబట్టి వాళ్ళు దెబ్బతిన్నారు యూకేలో. అంతే. ఈవెన్ భారత ఎన్నికల్లో కూడా అదే చూసాం మనం. బీజేపీ ఓటు ఎక్కడ తగ్గింది అంటే టాక్టికల్గా వాళ్ళ కన్సాలిడేట్ చేసుకున్నారు, ఓటు స్ప్లిట్ అవ్వకుండా చూసుకున్నారు. అంతే. గతంలో బీఎస్పీకి పడే ఓట్లు బీఎస్పీకి పడకుండా కంప్లీట్గా కన్సాలిడేట్ అయినాయి. అలాగే మనకు తెలంగాణలో చూసామంటే కనుక బీఆర్ఎస్ ఓటు అంతా కూడాను కాంగ్రెస్ బీజేపీ మధ్యలో ఉన్నాయి కాబట్టి మేజర్గా కాంగ్రెస్కి వెళ్ళడంతో వాళ్ళు గెలవగలిగారు. వాళ్ళు లాస్ట్ టైం కంటే ఈసారి ఎక్కువ సీట్లు వచ్చేవాళ్ళకి, 8 సీట్లు వచ్చేవాళ్ళకి. బీఆర్ఎస్ కంప్లీట్గా మాయమైపోయింది. అలాగే మనం టాక్టికల్ ఓటింగ్లో జరుగుతోంది. ఓటు షేర్ తగ్గకుండానే ఫర్ ఇన్స్టెన్స్ ఈవెన్ ఢిల్లీలో కూడా బీజేపీ ఓటు షేర్ 30% ఉంటుంది, అయినా వాళ్ళు 3 సీట్లు వస్తున్నాయి. 67 సీట్లు ఆమ్ ఆద్మీ పార్టీకి వస్తున్నాయి. సో ఈ మోడల్ ఏదైతే ఉందో ఇది బ్రిటిష్ మోడల్. దానివల్ల ఈరోజు బ్రిటన్ కూడా దెబ్బతింటున్నది, మన దేశం గణనీయంగా దెబ్బతినింది. ఎందుకంటే అంత ఓట్ షేర్ వచ్చినా కానీ కూడా మీకు సీట్లు రాలేదంటే దాని అర్థం ఏంటి? సో జస్ట్ 2% వచ్చినందుకు వాళ్ళకి క్లీన్ స్వీప్ 400 పైన వచ్చే వాళ్ళకి సీట్లు. సో ఇది ఆబ్వియస్లీ ఇదేదో ఎక్కడో తేడా ఉన్నది మనం అర్థం చేసుకోవాలి. సరే, అప్పుడు వాళ్ళు ఏదైతే ఈ డెమోక్రసీ మోడల్ తయారు చేశారో అప్పుడు బ్రిటన్లో పరిస్థితి ఏంటంటే ప్రతి కాన్స్టిట్యుయెన్సీలో
వైట్ అంటే తెల్ల జాతికి చెందినటువంటి ఆంగ్లో సాక్సన్ ప్రొటెస్టెంట్సే ఉండేవాళ్ళు. 95-98% వాళ్ళే ఉండేవాళ్ళు. కాబట్టి వాళ్ళలో విభేదాలు ఏముంటాయి? ఎవరు గెలిచినా వాళ్ళకు పెద్ద అందరూ వాళ్ళే కాబట్టి డైవర్సిఫికేషన్ ఇప్పుడైతే ఏషియన్ ఆఫ్రికన్ ఇమిగ్రెంట్స్ అక్కడ వచ్చి సెటిల్ అవ్వడం మొదలెట్టారో ఇప్పుడు వాళ్ళ రిప్రజెంటేషన్ మారుతుంది. ఈరోజు 9 పట్టణాలు యూకేలో వాళ్ళ మేయర్స్ వచ్చేసి ముస్లిం మేయర్స్గా ఉన్నారు. ఈరోజు ముస్లిమ్స్ మేయర్స్గా ఉన్నారు అక్కడ. సో ఈ క్రమేపీ ఈ డెమోగ్రఫీ మారే కొద్దీ రిప్రజెంటేషన్ అనేది తేడా ఉంటుంది. భారతదేశంలో నిజంగా మనం అందరికీ రిప్రజెంటేషన్ ఇవ్వగలుగుతున్నామా? మనం కశ్మీరీ పండితులు ఈరోజు వాళ్ళు ఒక కౌన్సిలర్ని ఎన్నుకోలేరు. మరి వాళ్ళ వాణి వినిపించాల్సిన ఆవశ్యకత ఉందా లేదా? మన సైన్యంలో ఒక మేజర్ కాంటింజెంట్ ఉన్నది గోర్ఖా రెజిమెంట్ ఉంది. మనకు డార్జిలింగ్లో ఉన్న గోర్ఖా సోదరులకు వాళ్ళకి రిప్రజెంటేషన్ ఏమైనా ఉందా? ఏమన్నా మాట వింటున్నారా? ఎవరిని అడగకుండా సింధ్ అన్న ప్రాంతాన్ని 100% పాకిస్తాన్కి ఇచ్చారు. పంజాబ్ని 2 ముక్కలు చేశారు, కశ్మీర్ 2 ముక్కలైంది, బంగాల్ 2 ముక్కలైంది. సింధ్ మాత్రం 100% మీరు పాకిస్తాన్కి ఇచ్చారు ఎవరిని అడగకుండా. సింధీ హిందువులు పాపం పలాయనం చెంది భారతదేశంలో సెటిల్ అయ్యారు. ఆ సింధీ హిందువులు ఉన్నారా అసలు ఎవరికైనా తెలుసా? వాళ్ళకి రిప్రజెంటేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదా? తీసుకుపోయి ఎక్కడో మీరు ఆంగ్లో ఇండియన్స్కి రిప్రజెంటేషన్ ఇస్తారా? ఏమైనా అర్థం ఉందా? సో నిజంగా ఇటువంటి మనం చూసుకుంటూ వెళ్తే కానీ మన దేశంలోనే అన్రిప్రజెంటెడ్ కమ్యూనిటీస్ కోకొలలు. తెలంగాణని తీసుకుందాం. తెలంగాణలో మనకు లంబాడీలు, గోండ్లు సిగ్నిఫికెంట్ మెంబర్స్ ఉన్నారు. వాళ్ళకి నిజంగా రిప్రజెంటేషన్ ఉంటుందా? వాళ్ళ స్వభాష, వాళ్ళ మాతృభాషగా ఏమైనా మనం సపోర్ట్ ఇస్తున్నామా? ఇంకా చెప్పాలంటే మన వనవాసీలు, చెంచులు ఇట్లా చాలా మంది ఉంటారు నుంచి వచ్చిన చాలా మంది ఉంటారు. అసలు ఏ రిప్రజెంటేషన్ ఏమీ లేదు. మనకేమో మాతృభాష నేర్పిస్తామంటున్నారు. ఇక్కడ మాతృభాష ఏంటి? తెలుగు, ఉర్దూ. వాళ్ళ గోండ్ల భాష ఉర్దూ కాదా? వాళ్ళ మాతృభాష కాదా? వాళ్ళకి నేర్పించక్కర్లేదా? వాళ్ళకి మీరు ఉర్దూలో నేర్పిస్తారా, తెలుగులో నేర్పిస్తారా? లంబాడీలు ఉన్నారు, మీరు లిపి లేదు. లిపి తెలుగు లిపి ఇచ్చారు, తెలుగు లిపి అంతే ఇచ్చారు. బట్ వాట్ ఎవర్ వాళ్ళ భాష అంటూ ఉంది కదా. భాషను గుర్తించారు. వాళ్ళ భాషను మీరు ఎందుకు గుర్తించారు? వాళ్ళకి ఎందుకు మీరు సపోర్ట్ చేయరు? ఇదే పరిస్థితి దేశవ్యాప్తంగా. మనం గురేజ్ వ్యాలీకి వెళ్ళాం, అక్కడ షీనా లాంగ్వేజ్ భాష ఎవరు పట్టించుకోరు. అలాగే మనకు బాల్తీ, మనం వెళ్ళినటువంటి టుర్టుక్ ఆ ప్రాంతాలంతా మనం చలుంకే బాల్టీ అవన్నీ ఎక్కడైతే బాల్టీ మాట్లాడతారు. వాళ్ళకి ఏం రిప్రజెంటేషన్ ఉంది? సో మనకు ఈ దేశంలో పోయింది. సో ఇటువంటి మనకు వివిధ వైవిధ్యం ఉన్నటువంటి దేశంలో బ్రిటిష్ మోడల్ మన దగ్గర పని చేయదు. అయినా మనం దాన్ని పట్టుకొని ఎలాడుతున్నాం, దాన్ని మనం చేసే ప్రయత్నం చేశాం. కానీ దీనివల్ల చాలా మందికి రిప్రజెంటేషన్ లేక వాళ్ళ సంస్కృతిని, వాళ్ళ కష్టాలను చట్టసభల దాకా రాకుండా పోతున్నాయి. కాబట్టి వాళ్ళని ఎక్స్‌ప్లాయిట్ చేసి ఉద్యమాలు చేస్తున్నటువంటి నక్సల్ కానీ ఇవన్నీ చూస్తున్నాం. మతం మార్చడం ఇవన్నీ జరుగుతున్నాయి. మీకు ఏదో అన్యాయం జరిగిపోతుంది, వాళ్ళు ఉద్యమాలు చేస్తున్నారు. వీళ్ళేమో మీకు అన్యాయం జరిగిందని కన్వర్షన్లు చేస్తున్నారు. సో ఇటువంటి పరిస్థితి రాకుండా వాళ్ళకు కూడా ఒక గౌరవప్రదమైనటువంటి రిప్రజెంటేషన్ ఉండాలి కదా. బ్రిటన్లో మనం చూస్తుంటే ఇదే పరిస్థితి. ఈరోజు బ్రిటన్ ఎందుకు ఇలా ఈ పరిస్థితికి వచ్చిందంటే కనుక ఈ యొక్క డెమోగ్రఫిక్ చేంజ్ వల్ల అక్కడ చాలా మార్పులు వస్తున్నాయి. ఇన్ఫ్యాక్ట్ ఒక అతను దాంట్లో గెలిచిన తర్వాత బయటికి రాగానే ఫస్ట్ అతని స్టేట్మెంట్ ఏంటంటే యాంటీ ఇజ్రాయెల్, ప్రో ప్యాలెస్టైన్ స్టేట్మెంట్ ఇవ్వడం మొదలుపెట్టాడు అతను. ఎలాగైతే మనకు ఓవైసీ జై పాలెస్టీనా అన్నాడు. అంటే నీ దేశం గురించి మాట్లాడు. నువ్వు ఈ దేశంలో ఉన్నావు, ఈ దేశంలో ఎన్నుకోబడ్డావు, నీ ప్రజలకు నువ్వేం చేస్తావు దాని గురించి మాట్లాడు. ఎక్కడో ఇజ్రాయెల్ ప్యాలెస్టైన్లో జరుగుతుంది, నీకెందుకు ఇది? సో ఈ అల్ట్రా ట్రాన్స్ నేషనల్ భావజాలం అంటే మీ సరిహద్దులు దాటి ఉన్నటువంటి విషయాల్లో జోక్యం చేసుకునేటువంటి భావజాలం ఏదైతే ఉందో అది ఇటువంటి పరిస్థితుల్లో వస్తోంది అక్కడ. కాబట్టి ఆ సమాజం క్షీణిస్తోంది, వాళ్ళ ఎకానమీ క్షీణిస్తోంది. మరి లేబర్ పార్టీ అదే పంథాలో వెళ్తే కనుక ఈ ఇమిగ్రెంట్స్ని, తర్వాత ఈ ఇస్లామిక్ సపోర్ట్ చేస్తున్నటువంటి శక్తులని సపోర్ట్ చేసుకుంటూ వెళ్తే మరి దానికి నిష్కృతి లేదు. ఇంగ్లాండ్కి ఈరోజు ఎన్నో పట్టణాల్లో మనం చూస్తున్నాం గ్రూమింగ్ గ్యాంగ్స్ ఉంటున్నాయి. చిన్న చిన్న పిల్లల్ని వాళ్ళు పాపం అది దారుణంగా వాడుకుంటున్నారు. ఈ తెల్ల జాతికి చెందినటువంటి పిల్లలు అక్కడ సురక్షితంగా లేరు అని మనకు స్పష్టంగా అర్థమవుతుంది. మరి లేబర్ పార్టీ కనుక వాళ్ళ సమర్థనతో గెలిచింది కాబట్టి వాళ్ళని అపేక్షించి ఊరుకుందంటే కనుక మరి ఆ సమాజం ఏమవుతుందో మనకు తెలియదు. అలాగే మనకు ఫ్రాన్స్లో కూడా వీళ్ళు ఇప్పుడు కనుక రైట్ వింగ్ మరీన్ లెపెన్ ఇప్పుడు గెలవకపోతే తర్వాత రైట్ వింగ్ గెలుస్తుందో లేదో ఎవరు చెప్పలేరు. మళ్ళీ లెఫ్ట్ వింగే గెలిచిందంటే కనుక అక్కడ ఉన్నటువంటి ఈ విద్రోహ శక్తులు ఏవైతే ఉన్నాయో వాటికి ఇంకా బలం వస్తుంది. కాబట్టి ఓవరాల్గా మనకి యూరోప్లో అంతా కూడాను సమాజం క్షీణిస్తోంది మనకు స్పష్టంగా కనిపిస్తోంది. ఆ సమాజం క్షీణిస్తున్న సమాజాన్ని కాపాడుకునే ప్రయత్నంలోనే రైట్ వింగర్స్ ఎక్కువగా గెలుస్తున్నారని మనం
చూడొచ్చు మనం. రైట్ సార్. ఇక నెక్స్ట్ అంశము, ఇది చాలా ఇంపార్టెంట్ విషయం సార్. ఇది సారా ఆడమ్స్, ఫార్మర్ సిఐఏ ఆఫీసర్, సిఐఏకి సంబంధించి అమెరికా గూఢచార సంస్థ సిఐఏ మాజీ అధికారిని సారా ఆడమ్స్ ఒక ఇంటర్వ్యూలో షాన్ రాయన్ షోలో ఇచ్చిన కొన్ని విషయాలు, చాలా సంచలన విషయాలు ప్రకటించింది. ఆవిడ ఏంటంటే చెప్తున్నది, ఇప్పుడు మనం యాక్చువల్లీ పాకిస్తాన్లో జరుగుతున్నటువంటి అనేక వరుస హత్యలు లేదా అన్నోన్ మెన్ కిల్డ్ ఇట్లాంటివి మాట్లాడుతున్నాం కదా. సో వాటి గురించి ప్రస్తావిస్తూనే ఒక మాట, అంటే తాలిబన్ల ద్వారా కొన్ని చర్యలు పాకిస్తాన్లో ముఖ్యమైన నాయకులు టెర్రరిస్టులని వాళ్ళని చంపే ప్రయత్నాలకు సంబంధించి భారత ప్రభుత్వం నుంచి $10 మిలియన్ తాలిబాన్లకు ఇవ్వడం జరిగింది. సో దాన్ని బేస్ చేసుకునే పాకిస్తాన్లో అలజడి సృష్టిస్తూ ఉన్నారు అనేది ఒక కీలకమైన ఆరోపణ. ఇది సారా ఆడమ్స్ చేసింది. ఫార్మర్ సిఐఏ ఆఫీసర్ ఇట్లాంటి ఆరోపణ లేదా ఇట్లాంటి ఒక ప్రకటన చేయడము ఇది సంచలనం సృష్టిస్తోంది. ఇప్పటికే మన పైన చాలా విషయాలు ఇంటర్నేషనల్లీ మాట్లాడుతున్నారు. అందులో ఇది భాగమా, లేకపోతే దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలంటారు? అంటే ఇలా జరుగుతోంది, ఎవరినో వాడుకుంటున్నాము, ఎవరి సహాయంతోటో వీళ్ళందరూ పిట్టలు రాలిపోతున్నారు అన్న విషయం మనకు తెలుసు. ఎందుకంటే చనిపోతున్న వాళ్ళందరూ భారత వ్యతిరేక శక్తులు మాత్రమే చనిపోతున్నారు. కరెక్ట్. ఖలిస్తానీ మూకలు కావచ్చు, లేదా మన కశ్మీర్కి సంబంధించిన వాళ్ళు కావచ్చు, వీళ్ళే ఎందుకు చనిపోతున్నారు. కాబట్టి తప్పకుండా మన రా ఏజెన్సీ దాంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్న దాంట్లో ఎవరికి ఎటువంటి సందేహం ఉండవలసిన అవసరం లేదు. కాకపోతే ప్రూఫ్ ఉందా? ప్రూఫ్ లేదు. ఇప్పుడు సారా ఆడమ్స్ చెప్పిన స్టేట్మెంట్ ప్రకారం మన చేయికి తడి అంటకుండా తాలిబాన్ని మనం వాడుకుంటున్నాము అని ఆవిడ చెప్పింది. మరి తాలిబాన్కి భారతదేశానికి సత్సంబంధాలు ఈరోజు ఉన్నాయి. మనకు చాలా మంచి అవినాభావ అంటే ఒక విధమైనటువంటి లోపాయకార ఒప్పందాలు మనం చేసుకుంటున్నాం వాళ్ళతోటి. టాక్టికల్ టీం మనం అక్కడ ఎంబసీలో పెట్టాం, మన టెక్నికల్ టీం వెళ్ళింది అక్కడికి. ప్లస్ మొన్న జస్ట్ 3-4 రోజుల క్రితం దోహాలో జరిగినటువంటి యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్లో భారత రిప్రజెంటేటివ్ కూడా వెళ్ళడం జరిగింది. తాలిబాన్ రిప్రజెంటేటివ్స్ భారత అధికారులతో మాట్లాడారు వాళ్ళు. ఇవన్నీ కూడా మనం వెనకాల చూస్తే కనుక ఏం జరుగుతోంది, తాలిబాన్ పాకిస్తాన్ నుంచి దూరం వెళ్తోంది. పాకిస్తాన్ అంటే ఆ దేశంలో ఉన్నటువంటి ప్రజలు కావచ్చు, ఆ ప్రభుత్వానికి కావచ్చు ఒక విధమైన తీవ్ర వ్యతిరేకత పాకిస్తాన్ పట్ల ఉన్నది. వాళ్ళకు భారతదేశానికి దగ్గర అయ్యేటువంటి ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. ఒక ముఖ్య కారణం దాంట్లో ఏంటంటే కనుక ఈ టీటీపీ దాడులు ఏవైతే జరుగుతున్నాయో పాకిస్తాన్, దాని దృష్ట్యా పాకిస్తాన్ తాలిబాన్ని శిక్షించడానికి కోసము ఎన్నో తరాలుగా ఉన్నటువంటి 3-4 తరాలుగా అక్కడ వలస అంటే శరణు తీసుకున్నటువంటి అఫ్ఘానీలని మళ్ళీ ఆఫ్ఘనిస్తాన్కి వాళ్ళు మళ్ళీ తిరిగి పంపిస్తున్నారు. ఆల్రెడీ ఒక 5-6 లక్షల మంది పంపించారు, ఇప్పుడు ఇంకో 8 లక్షల మంది పంపిస్తున్నారు. అంటే ఆల్మోస్ట్ 20 లక్షల మందిని క్రమేపీ మీరు వెనక్కి పంపిస్తే ఆ కుటుంబాలన్నీ వాళ్ళు ఆల్మోస్ట్ 40 ఏళ్ళుగా ఇక్కడే 30-40 ఏళ్ళుగా ఇక్కడ శరణు ఉన్నటువంటి వాళ్ళు ఆఫ్ఘనిస్తాన్ ఏంటో వాళ్ళకి తెలియని కూడా తెలియదు, పాకిస్తాన్లోనే పెరిగారు వాళ్ళు, వాళ్ళందరూ వెనక్కి పంపిస్తున్నారు. సో దాని యొక్క కోపం ఆవేశం అన్నది ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నది. బహుశా భారతదేశం దాన్ని వాడుకొని ఉండొచ్చు. సో ఇది పెద్ద విషయం కింద నేను భావించాను. ఎందుకంటే ఎవరో సాయం చేస్తున్న విషయం మనకు స్పష్టంగా తెలుసు. అది మరి తాలిబానా లేకపోతే పాకిస్తాన్లోనే ఏమైనా శక్తులను వాడుకున్నామా, ఏం చేసామో ఏదో ఒకటి చేసాం, మొత్తానికి వీళ్ళైతే చనిపోతున్నారు. కానీ ఈవిడ చెప్పేది ఈ సమయంలో ఎందుకు చెప్పింది అనేది పెద్ద ప్రశ్న. కరెక్ట్. ఎందుకంటే ఇజ్రాయిలీ కూడా చేస్తున్నారు, ఇరాన్లో చాలా మందిని చంపుతున్నారు. కరెక్ట్. దాని గురించి ఎందుకు మాట్లాడరు? అలాగే మనకు ఇతరత్ర అమెరికా కూడా ఎన్నో దేశాల్లో వెళ్ళి ఇటువంటి వాళ్ళని చంపుతుంటారు వాళ్ళు. ప్రతి దేశం కూడా ఇంకో దేశంలో కోవర్ట్ ఆపరేషన్స్ అనేవి నార్మల్గా జరుగుతాయి. అటువంటిప్పుడు భారతదేశానికి సంబంధించి మాత్రమే ఇవిడ ఎందుకు చెప్పాలి? అంటే ఏదో మనకు వ్యతిరేకంగా ఏదో లీవర్స్ వాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని ఎక్కడ మనం కనెక్ట్ చేసి చూడాలంటే కనుక గుర్పట్వంత్ సింగ్ పన్నూన్ కేసులో మనకు నిఖిల్ గుప్తాని ఎక్స్ట్రాడైట్ చేసి అమెరికాకి తీసుకువెళ్ళడము, నిజ్జార్కి సంబంధించి కెనడాలో వాళ్ళు తీసుకురావడము, ప్లస్ పాకిస్తాన్లో జరుగుతున్న ఈ అంశాలని సారా ఆడమ్స్ తీసుకురావడం, ఇవన్నీ ఏంటంటే భారతదేశాన్ని కంట్రోల్ చేసే దిశగా వీళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. మీరు మీ శక్తికి మించి మీ సరిహద్దులు దాటి మీరు ఏమైనా చేస్తే కనుక మిమ్మల్ని ఎక్స్పోజ్ చేస్తాము, మీకు వ్యతిరేకంగా మేము ఏదైనా చేయగలము అన్నటువంటి ఒక మెసేజ్ ఇవ్వడానికి వాళ్ళు చేస్తున్నారు. కరెక్ట్. సో సరే, మనం మనం ఎలాగో చేస్తాం. సో అమెరికా ఏదో మనల్ని బెదిరిస్తుందనో, అమెరికా మనకు వ్యతిరేకంగా ఏదో చేస్తుందనో మనం చేయాల్సిన అవసరం లేదు. కానీ అమెరికా మనకు ఒక విధమైనటువంటి మెసేజ్ ఇస్తున్నది, మీరు చేస్తుంది మేము అబ్జర్వ్ చేస్తున్నామని చెప్పే ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. భారత ప్రభుత్వం మాత్రం దీనికి స్పందించలేదు. ఎందుకంటే ఆవిడ ఒక రిటైర్డ్ సిఏ ఆఫీసర్ ఏం చెప్పినా వాడు ఏమైనా చెప్పుకోవచ్చు.
ప్రభుత్వ పరంగా అమెరికా ప్రభుత్వం నుంచి ఏమైనా అఫీషియల్ స్టేట్మెంట్ వస్తే అప్పుడు మనం రియాక్ట్ అవ్వచ్చు. ప్రైవేట్ వ్యక్తులు ఏం మాట్లాడినా దాని గురించి మనం పెద్దగా రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. కాబట్టి కొన్ని దగ్గర మౌనం అర్ధాంగీకారం అంటాం మనం. పర్ఫెక్ట్, అలా వదిలేసాను. ఎస్. సో ఒకసారి ఇజ్రాయెల్కి సంబంధించిన విషయం సార్, ఇది న్యూయార్క్ టైమ్స్ కొంతమంది సర్వింగ్ అండ్ రిటైర్డ్ జనరల్స్ ఇజ్రాయెల్కి సంబంధించి వాళ్ళతో ఇంటర్వ్యూలు చేసి ఒక రిపోర్ట్ చేస్తూ ఉంది. అదేంటంటే ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి టాప్ జనరల్స్ కాల్పుల విరమణ కోసమని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వాళ్ళు కాల్పుల విరమణ చేయాలి అనే విషయాన్ని మీదనే వాళ్ళు ఎక్కువ పనిచేస్తున్నారు అనేది రిపోర్ట్ చేసిన అంశం. అండ్ ఈవెన్ ఒకవైపు బెంజమిన్ నెతన్యాహు మాత్రం హమాస్ని తుదముట్టించేంత వరకు కాల్పుల విరమణ అనేది, సీజ్ ఫైర్ అనేది ఉండబోదు అనేది బెంజమిన్ నెతన్యాహు చెప్తున్నమాట. సో అక్కడనే ఈవెన్ పొలిటికల్గా కూడా కొంత భిన్న స్వరము ఇజ్రాయెల్లో వినిపిస్తోంది. లేదు సీజ్ ఫైర్ చేయాలని. ఇంతకుముందు కూడా మనం గ్లోబల్ రౌండప్లో మాట్లాడాము. టాక్టికల్ సీజ్ ఫైర్ అని ఒకరు ఇట్లా ఏదో చెప్తూ ఉన్నారు, స్ట్రాటజిక్ సీజ్ ఫైర్ అని. బట్ నిజంగానే బెంజమిన్ నెతన్యాహుకు వ్యతిరేక స్వరం పెరుగుతున్నట్టుగా మనం భావించాలా? అండ్ ఇంకా ఎట్టి పరిస్థితుల్లో మరి ఇంత మొండి పట్టుదలతో బెంజమిన్ నెతన్యాహు కూడా ఉండకూడదు అనే భావన వ్యక్తమవుతున్న టైంలో మీ విశ్లేషణ ఏంటి? అంటే మనకు ఒక డెమోక్రటిక్ దేశంలో ఎప్పుడు కూడాను ఒక విధమైనటువంటి అపోజిషన్ అనేది ఉంటుంది, వ్యతిరేకత అనేది డెఫినెట్గా ఉంటుంది. ఆ దేశంలో కూడా ఉంది. పొలిటికల్ అపోజిషన్ ఉన్నంత వరకు మనం పర్వాలేదు. కానీ సేన, వాళ్ళ ఇజ్రాయలీ IDF, ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్, వాళ్ళు బెంజమిన్ నెతన్యాహు యొక్క ఏమంటారంటే భావజాలానికి వ్యతిరేకిస్తున్నటువంటి సూచనలు మనకు కనిపిస్తున్నాయి. అది కొంచెం డేంజరస్. ఎందుకంటే సీజ్ ఫైర్ వాళ్ళు కొంత టాక్టికల్ సీజ్ ఫైర్ మధ్యలో చేశారు వాళ్ళు. కరెక్టే. అది మరి ప్రభుత్వం పర్మిషన్ ఉండే చేశారా వాళ్ళనేది పెద్ద ప్రశ్న. ఎందుకంటే బెంజమిన్ నెతన్యాహు నేను ఆగేదే లేదు తగ్గేదే లేదని ఇచ్చిన స్టేట్మెంట్కి మరి వీళ్ళు సీజ్ ఫైర్ చేసిన దానికి ఈ కంపారిజన్ మనం చూసామంటే కనుక ఎక్కడో వాళ్ళిద్దరి మధ్యలో విభేదాలు ఉన్నాయని కనిపిస్తుంది, తప్పకుండా కనిపిస్తుంది మనకి. బెంజమిన్ నెతన్యాహుకి వ్యతిరేకంగా ఒక అభియోగం ఉంది. ఈయన యుద్ధం ఎంతసేపు కొనసాగితే అంతసేపు అతను పవర్లో ఉంటాడు. కాబట్టి యుద్ధం కొనసాగించే దాంట్లో తన ఇంట్రెస్ట్, వ్యక్తిగతమైన లాభం ఉంది అని చెప్పి ఒక వర్గం భావిస్తోంది. ఓకే, యుద్ధం ఆగిపోతే కనుక ఇమ్మీడియట్గా ఆయన దింపేసేటువంటి ప్రయత్నాలు జరగవచ్చు, ఆయన వ్యతిరేకంగా ఓట్లు వచ్చేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి యుద్ధం కొనసాగేంత వరకు ఎవరు ప్రధానిని తీయరు. గతంలో కూడా మనం బెంజమిన్ నెతన్యాహు ప్రధానిగా ఉన్నప్పుడు హమాస్తో యుద్ధం చేసినంత వరకు అపోజిషన్ వెయిట్ చేశారు. ఎప్పుడైతే యుద్ధం అయిపోయిందో బెంజమిన్ నెతన్యాహు తీసేసి నఫ్టాలీ బెనెట్ వచ్చిన విషయం మనకు తెలుసు అప్పట్లో. కాబట్టి ఈసారి కూడా ఆయన తీసేస్తారేమో. కాబట్టి ఆయన పదవి కోల్పోకుండా ఉండడానికి కోసం యుద్ధం కంటిన్యూ చేస్తున్నాడు అని చెప్పి ఒక వర్గం, ఒక విశ్లేషణ ఉంది. కానీ బెంజమిన్ నెతన్యాహు వర్షన్ ఏంటంటే, మనం గతంలో ఏదో 10 రోజులు 15 రోజులు నెల రోజులు యుద్ధం చేసి మనం వెళ్ళిపోయేవాళ్ళము. కానీ హమాస్ మళ్ళీ తిరిగి మన మీద దాడి చేస్తోంది. కాబట్టి హమాస్ని కంప్లీట్గా తుదిముట్టించి గాజా పట్టిలో హమాస్ యొక్క శక్తి ఏమీ ఉండడానికి వీల్లేదు. ఈ ప్రాంతాన్ని వాళ్ళు పాలించకుండా ఉన్నంత వరకు వాళ్ళని ఆ లెవెల్ దాకా దెబ్బతీయకపోతే మనకు శాంతి ఉండదు అని నిర్ణయించుకున్నాడు ఆయన. కానీ అక్కడ పెద్ద సిగ్నిఫికెంట్ వర్గం ఏమనుకుంటున్నారంటే, ఏదో ఒకలాగా ఒప్పందం చేసుకొని వాళ్ళు కొంతకాలం వాళ్ళు పాలించినా పర్వాలేదు, మాకు వాళ్ళు కొంత సీజ్ ఫైర్ మనం డిక్లేర్ చేసి కొన్ని నెలల్లో కొన్ని సంవత్సరాలు ఉండాలన్నా పర్వాలేదు, మిగిలిపోయిన 120-130 మంది ఎవరైతే ఖైదీలు వాళ్ళ కంట్రోల్లో ఉన్నారో వాళ్ళని విడిపించుకునే ప్రయత్నం మీరు చేయట్లేదు అని వీళ్ళ భావన. అందుకని బెంజమిన్ నెతన్యాహుకి వ్యతిరేకత అన్నది దాని మీద వస్తున్నది. కానీ బెంజమిన్ నెతన్యాహు ఏం చెప్తున్నాడంటే, మీరు నిజంగా వాళ్ళలో ఎంతమంది బతుకున్నారో తెలియదు ఒకటి. రెండవది, వాళ్ళని మీరు విడిపించుకోగలిగేటువంటి పరిస్థితి వస్తే దానికి మీరు చాలా భయంకరమైన మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఇజ్రాయెల్కి రావచ్చు. ఎందుకంటే వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ధ్వంసం చేయకుండా, వాళ్ళ కెపాసిటీని ధ్వంసం చేయకుండా మీరు వీళ్ళని విడుదల చేసుకుంటే రేపటి రోజు మళ్ళీ కొద్ది కాలంలోనే మళ్ళీ వాళ్ళు మీ మీద అటాక్ చేసేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి వాళ్ళ శక్తి కంప్లీట్గా నిర్మూలించే పరిస్థితి మనం వచ్చిన తర్వాతనే మనం సీజ్ ఫైర్ కానీ ఏదైనా ఆలోచన చేయాలి అనేది ఆయన భావన. రెండవది, ఇంకొక వర్గం ఇజ్రాయెల్ ఏమనుకుంటోందంటే, ఒకవేళ మీరు హమాస్ను ఓడిస్తే, హమాస్ను ఓడించిన మరుసటి రోజు గాజా పట్ల మీరు ఎటువంటి వ్యవహారం మీద ఉంటుంది అని వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. ఓకే, మరి మీరే దాన్ని పాలిస్తారా, లేదా మనకు మహమూద్ అబ్బాస్ ఫటా వాళ్ళకి ఇస్తారా మీరు, లేదా ఇంకేదైనా ప్రత్యామ్నాయం తీసుకొస్తారా, ఏం చేయబోతున్నారు మీరు, ఆ సొల్యూషన్ చెప్పండి అని అడుగుతున్నారు. ఆయన సొల్యూషన్ ఇవ్వలేదు కాబట్టి ఆయన క్యాబినెట్ నుంచి గాంట్స్ లాంటి వాళ్ళు వెళ్ళిపోవడం జరిగింది, వార్ క్యాబినెట్ నుంచి.
బెంజమిన్ నెతన్యాహు మాత్రం నేను హమాస్ని తుదిముట్టించేంత వరకు నేనేం మాట్లాడదలుచుకోలేదు, తగ్గేదే లేదు అని కూర్చున్నాడు ఆయన. కరెక్ట్. ఇక్కడ గొడవలన్నీ వస్తున్నాయి. కానీ ఆయన వ్యతిరేకంగా ఎన్ని ప్రెషర్స్ వచ్చినా, అమెరికా నుంచి ప్రెషర్ వచ్చినా, స్పెయిన్ నుంచి ప్రెషర్ వచ్చినా, మనం చూసాం స్పెయిన్ వచ్చేసి భారతదేశం నుంచి వెళ్తున్నటువంటి ఆయుధ సామాగ్రిని వాళ్ళు ఆ పోర్ట్లో నిలపడానికి వాళ్ళు నిరాకరించారు. అవును, మనం అక్కడ హైఫా పోర్ట్కి పంపించాం, మనకు అక్కడికి వాళ్ళకి యుద్ధ సామాగ్రి మనం పంపించిన విషయం మనకు తెలుసు. కాబట్టి ఎన్ని దేశాలు వాళ్ళకి వ్యతిరేకంగా ఉన్నా బెంజమిన్ నెతన్యాహు మాత్రం కంప్లీట్ చాలా క్లారిటీతో ఉన్నాడు. హమాస్ని తుదిముట్టించేంత వరకు నేను ఆగను అని నిర్ణయించాడు అతను. ఇంత లోపల ఏమైందంటే హెజ్బుల్లా దగ్గర నుంచి వాళ్ళకి ప్రాబ్లమ్స్ రావడం మొదలుపెట్టాయి. హెజ్బుల్లా ఆల్మోస్ట్ ప్రతిరోజు ఏదో దాడి చేస్తోంది, డ్రోన్స్ పంపిస్తున్నారు. ఇన్ఫాక్ట్ వాళ్ళు డ్రోన్ ఫుటేజ్ రిలీజ్ చేశారు. నార్త్ ఇజ్రాయెల్లో ఉత్తర ప్రాంతంలో ఉన్నటువంటి వీళ్ళ స్థావరాలు కానీ వీళ్ళ ఊర్లు కానీ వాళ్ళు డ్రోన్స్ తోటి రికార్డింగ్ చేసి వాళ్ళు రిలీజ్ చేశారు. అంటే మేము ఎక్కడైనా కొట్టగలము అన్నటువంటి ఒక మెసేజ్ పంపించారు. దాంతో ఇజ్రాయెల్ రిటాలియేట్ చేయవలసి వచ్చింది. ఇజ్రాయలీ సైనికులు చాలామంది చనిపోయారు నార్త్లో కూడా. ఈ రిటాలియేషన్లో ఏదో హమాస్ లాంటిది కాదు హిజ్బుల్లా, హమాస్కి 10 రెట్లు శక్తివంతమైనటువంటి శక్తి హిజ్బుల్లా. ఫస్ట్లో మనకు ఈవెన్ జో బైడెన్ కూడా నేను మీ సమర్థనకు రాను అన్నాడు ఆయన. అటువంటిది ఫైనల్గా సరే మీ సమర్థనకు వస్తాను అని చెప్పవలసి వచ్చింది అతనికి. ఎందుకంటే తన ఓన్ కాన్స్టిట్యుయెన్సీ అమెరికాలో అటువంటి స్టేట్మెంట్ ఇస్తే కనుక బహుశా ఫండింగ్ ఇచ్చేటువంటి జూయిష్ లాబీ తనకు వ్యతిరేకంగా వెళ్ళేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి బైడెన్ కూడా మళ్ళీ తల ఒగ్గక తప్పలేదు. కాబట్టి ఈ వచ్చే కొద్ది రోజుల్లో బహుశా హెజ్బుల్లాతోటి యుద్ధం వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. నెక్స్ట్ మనం ఇరాన్ గురించి కూడా చర్చిస్తాము. ఇరాన్లో కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళ వైఖరి ఎలా ఉండబోతుందో అది కూడా చాలా కీలకంగా కాబోతున్నది. ఒకవేళ ఇరాన్ ప్రభుత్వం కనుక హెజ్బుల్లాని మళ్ళీ రెచ్చగొడితే, హెజ్బుల్లా నుంచి దాడులు వచ్చాయంటే హెజ్బుల్లా హమాస్ ఇద్దరితోటి కూడా యుద్ధం చేయవలసినటువంటి పరిస్థితి, 2 ఫ్రంట్ వార్ ఇజ్రాయెల్కి వచ్చేటువంటి ప్రమాదం ఉన్నది. ఓకే, సో ఇవన్నీ కూడాను డెవలపింగ్ స్టోరీస్ ఇవి. కానీ ఎన్ని డెవలప్ అవుతున్నా ఒకటే కాన్స్టెంట్ అనేది ఉన్నదంటే బెంజమిన్ నెతన్యాహు మాత్రం హమాస్ని తుదిముట్టిస్తానన్నటువంటి నిర్ణయంలో ఎటువంటి మార్పు మాత్రం లేదు. ఓకే, ఇజ్రాయలీ ఆర్మ్డ్ ఫోర్సెస్ కావచ్చు, లేదా వాళ్ళ పొలిటికల్ ఎస్టాబ్లిష్మెంట్ మిగతా పొలిటికల్ పార్టీస్ కావచ్చు, లేదా సివిల్ సొసైటీ కావచ్చు, వాళ్ళు తన వ్యతిరేకంగా ఎంత మాట్లాడుతున్నా తను మాత్రం తన నిర్ణయాన్ని మాత్రం మార్చుకోలేదు. దీన్ని మనం డెఫినెట్గా అప్రిషియేట్ చేయాలి. సో ఒకవైపు ఇజ్రాయెల్ విషయంలో ఈ డెవలప్మెంట్స్ ఉంటే, అండ్ ఇంకొక వైపు ఇజ్రాయెల్ కి మొదటి నుంచి కూడా ఈ మధ్య కాలంలో అయితే న్యూక్లియర్ వెపన్స్ తయారు చేస్తుంది అనే ఒక అంశానికి బట్టి కూడా ఇజ్రాయెల్కి మొదటి నుంచి కూడా ఒక భయం ఇరాన్ విషయంలో వెంటాడుతూ వచ్చింది. సో ఇప్పుడు ఇరాన్లో ఒక పాజిటివ్ పరిణామం చోటు చేసుకుంది. ఇబ్రాహిం రైజీ మరణం తర్వాత, హెలికాప్టర్ ప్రమాదంలో ఆయన చనిపోయిన తర్వాత పెట్టిన ఎలక్షన్స్లో ఇప్పుడు ఇరాన్ రిఫార్మిస్ట్ గా పేరున్నటువంటి పెజెష్కియాన్ ఇప్పుడు ఎలక్ట్ అయ్యాడు. ఇరాన్ ప్రెసిడెంట్ గా ఆయన ఎలక్ట్ అయ్యారు. యాక్చువల్లీ ఈయన వెస్ట్ విషయంలో కొంత పాజిటివ్ గా ఉంటాడు అని చెప్తూ ఉన్నారు. అంటే కన్జర్వేటివ్ కాకుండా కొంత ఓపెన్ గా ఉండే వ్యక్తి, రిఫార్మ్స్ వైపు అడుగులు వేసే వ్యక్తి అని ఆయన పేరుంది అని అంటున్నారు. నిజానికి ఇబ్రాహిం రైజీ మరణం తర్వాత ఇట్లాంటి ఒక ఎలక్షన్స్ లో ఈయన విజయం సాధించడాన్ని మీరు ఎట్లా చూస్తారు? అండ్ ఇది కొంత శుభ పరిణామంగానే మనం భావించాల్సి ఉంటుందా, లేకపోతే ఆ ఫ్రిక్షన్, ఆ ఘర్షణ వాతావరణం మిడిల్ ఈస్ట్ లో లేదా వెస్ట్ ఏషియాలో ఏదైతే నెలకొని ఉందో దానికి కొంత ఇది ఉపశమనంగా మనం భావించాల్సి ఉంటుందా? అంటే మనకు ఇరాన్లో నిజంగా వాళ్ళకి డెమోక్రసీ ఉందా అంటే పెద్ద ప్రశ్ననే. అఫ్కోర్స్, ఎందుకంటే ఎవరు ఎలక్షన్లు నిలబడాలో ఖమేనీని డిసైడ్ చేస్తే కానీ వాళ్ళు ఎలక్షన్లో కూడా నిలబడలేరు. అవును. కాబట్టి ఇతను ఎలక్షన్లు నిలబడడానికి ఎవరు పర్మిట్ చేశారు? అతను కనుక తిరస్కరించి ఉంటే బహుశా ఎలక్షన్లో కూడా నిలబడి ఉండేవాడు కాదు. ఓకే. కాబట్టి అక్కడ ఎవరు గెలిచినా కానీ ఖమేనీకి వాళ్ళు ఒక విధమైనటువంటి విధేయులుగా ఉంటేనే కానీ వాళ్ళు ప్రభుత్వాన్ని నడిపించలేరు. కాబట్టి సోకాల్డ్ అతను కొంత లిబరల్ అన్నా కానీ కూడా, సోకాల్డ్ అతను రిఫార్మిస్ట్ అన్నా కానీ కూడా ఆ పరిధిలోనే చేయగలడు. ఆ పరిధి దాటి చేయలేరు ఎవరు కూడా. నిర్ణయించేది సుప్రీం లీడర్ ఖమేనీని నిర్ణయిస్తారు. కాబట్టి అతను చెప్పిన అతని అడుగుజాడలో నడవక తప్పదు. అందుకని ఈ ఎన్నికని వ్యతిరేకిస్తున్నటువంటి వాళ్ళు అదే కోట్ చేస్తున్నారు. ఇతను ఒకవేళ చేద్దామనుకున్నా కానీ కూడా బహుశా అక్కడి నుంచి పర్మిషన్ రాకపోవచ్చు, దాంతో ఇతను చేసేటువంటి కెపాసిటీ చాలా తక్కువ ఉంటుంది అని కొంతమంది చెప్తున్నారు. కానీ ఇంకొంతమంది పాజిటివ్గా ఆలోచన చేసే వాళ్ళు ఏం చెప్తున్నారంటే కనీసం అది నయం కదా, ఏదో కొద్దో గొప్ప ఇతను రిఫార్మ్స్ అయితే చేయగలడు కదా. ఇది కాకుండా ఫర్ సయీద్ జలీలి గెలిచి ఉండింటే కనుక ఇబ్రాహిం రైసీ లాగానే అతను కూడా కట్టర్పంథీ కాబట్టి అటువంటి పరిస్థితుల్లో మనకి అలాగే నడిచేది కదా. దాని బదులు కొద్దిగా మార్పులు అయితే వస్తున్నాయి కదా, కాబట్టి స్వాగతిద్దాం అన్నటువంటి దృక్పథంతో కొంతమంది చూస్తున్నారు.
ఇతను గతంలో ఇచ్చిన స్టేట్మెంట్స్ స్త్రీల హక్కుల గురించి మాట్లాడాడు. ఫర్ ఇన్స్టెన్స్ అక్కడ మనకు పైన హిజాబ్ వేసుకోవడంలో పెద్ద గొడవలై చాలా మంది అమ్మాయిల్ని చంపేసినటువంటి ఉదంతా మనకు తెలుసు. కరెక్ట్. జైల్లో పెట్టి చాలా మందిని చంపారు, యాక్టివిస్ట్ చిత్రహింసలు పెట్టినటువంటి విషయాలు చూసాం మనం. బహుశా దాంట్లో ఏమైనా కొంత సడలింపు ఉంటుందేమో అని నేను భావిస్తున్నాను నేను. రెండవది, న్యూక్లియర్ అగ్రిమెంట్ ఏదైతే డొనాల్డ్ ట్రంప్ హయాంలో ఆయన విత్డ్రా చేశారో దాన్ని మళ్ళీ నేను చర్చలు ప్రారంభిస్తాను అని చెప్పడం జరిగింది. అంటే వెస్ట్ తోటి మళ్ళీ ఒక విధమైనటువంటి రిలేషన్షిప్ పెంచుకునే ప్రయత్నం నేను చేస్తాను అంటున్నాడు ఆయన. బట్ ఇంతలోపల మరి అక్కడ డొనాల్డ్ ట్రంప్ గెలిచి వస్తే ఆయన ఆలోచన దృక్పథం ఎలా ఉంటుందో కూడా చూడాలి మనం. కానీ వెస్ట్ తోటి ఎంగేజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన. ఇటువంటి పరిస్థితుల్లో మరి ఇజ్రాయెల్ తోటి మళ్ళీ కయ్యానికి కాలు రువేటువంటి పరిస్థితి అవాయిడ్ చేస్తాడు అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మళ్ళీ ఇజ్రాయెల్తో యుద్ధం అంటూ జరిగితే కనుక గణనీయంగా నష్టపోయేది ఇరాన్. ఇజ్రాయెల్ దెబ్బతినవచ్చు, కానీ ఇరాన్ కూడా గణనీయంగా దెబ్బతింటుంది. వాళ్ళ ఎకానమీ ఆల్రెడీ చాలా దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఉంది, ఇంకా క్షీణించేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి వాళ్ళ ఎకానమీ మీద ఎక్కువ ఫోకస్ పెట్టే ప్రయత్నం ఆయన చేయబోతున్నారని నేను అనుకుంటున్నాను. సరే, రిటారిక్ ఏదైనా ఉంటుంది, యహూదీలను చంపేయాలి, యహూదీలు బతకూడదు ఇలాంటి అరుస్తారేమో, కానీ బహుశా గతంలో ఉన్నటువంటి ఇబ్రాహీం రైసీ ఉన్నప్పుడు ఉన్నటువంటి ఒక విధమైన ఎక్స్ట్రీమ్ భావజాలం బహుశా ఈయన దగ్గర ఉండకపోవచ్చు. కానీ ఈయనకున్న పవర్స్ కూడా చాలా లిమిటెడ్. IRGC ఏదైతే ఉందో, ఇరానియన్ రెవల్యూషనరీ గార్డ్ కోర్ ఏదైతే ఉందో, అది ఖమేనీ కంట్రోల్లోనే ఉంటుంది అది. కాబట్టి హిజ్బుల్లా కావచ్చు, హమాస్ కావచ్చు, హౌతీలు కావచ్చు, వీళ్ళని కంట్రోల్ చేసి వీళ్ళతోటి ఏం చేయించాలో చేయించేది ఖమేనీని. ప్రెసిడెంట్ చేతిలో ఏమి ఉండదు అది. కాబట్టి నిజంగా ఇతని ఇంపాక్ట్ ఎంతవరకు ఉంటున్నది చాలా పెద్ద ప్రశ్ననే. ఏదో కొద్ది ఇంప్రూవ్మెంట్ మాత్రం తప్పకుండా ఉంటుంది అని మనకు తెలుసు. ఇంకొక విషయం, మనకు భారతదేశానికి సంబంధించి కీలకమైన ఇన్ఫర్మేషన్ ఏంటంటే, బహుశా ఈయన భారతదేశంతో ఎక్కువ మైత్రి పెంచుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. కొంత పాకిస్తాన్కి వ్యతిరేకమైనటువంటి ఆలోచనలు ఇతనికి ఉన్నాయి అని చెప్పి మనం వింటున్నాం. మనం అల్టిమేట్గా మనకు ఇంగ్లీష్లో సామెత ఉంది కదా, ద ప్రూఫ్ ఆఫ్ ద పుడ్డింగ్ ఈజ్ ఇన్ ఈటింగ్ అంటాం. అది నిజంగా అతను సత్తాలోకి వచ్చిన తర్వాత ఎలా ప్రవర్తిస్తాడు, అతని మీద ఎటువంటి ఒత్తిళ్లు రాబోతున్నాయి, ఆ ఒత్తిళ్ల ఆధారంగా అతను మరి ఎలా ప్రవర్తిస్తాడో మనం వేచి చూడాలి. కానీ కొంత ఆశాజనకంగా మాత్రం తప్పకుండా ఉన్నది. భారతదేశం ఇరాన్కి మధ్యలో ఉన్నటువంటి సంబంధాలు మెరుగుపడేటువంటి అవకాశాలు ఉన్నాయి. వెస్ట్తో కూడా అతను ఒక విధమైన సంబంధాలు పెంచే ప్రయత్నం చేస్తారు. ఆ దేశంలోనే ఉన్నటువంటి ఈ ఛాందసవాదంలో కొంత అతను ఊరట కలిగించే ప్రయత్నం కూడా చేస్తారని భావిద్దాం మనం. ఓకే, ఎస్ సార్. ఇంకొక సంచలనమైన విషయం ఇది. మహేష్ జెఠ్మలాని, సీనియర్ లాయర్ మహేష్ జెఠ్మలాని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఆయన చెప్తున్నది ఏంటంటే, హిండెన్బర్గ్ వివాదం మనకు తెలుసు. హిండెన్బర్గ్ రిపోర్ట్ వచ్చిన తర్వాత అదాని షేర్లు కుప్పకూలిపోయిన పరిస్థితి, ఆ షార్ట్ సెల్లింగ్ తోటి మళ్ళీ ఆ డబ్బుల్ని మళ్ళీ రౌట్ చేయడం, ఇవన్నీ జరిగినాయి. అని మనం చాలాసార్లు డిస్కస్ చేసినవే. అయితే హిండెన్బర్గ్ రిపోర్ట్ రావడానికి మూలం చైనాలోనే ఉంది. చైనాకు సంబంధించిన ఒక స్పై యాన్లా చెంగ్ అండ్ ఆమె హస్బెండ్ మార్క్ కింగ్డన్, వీళ్ళే హిండెన్బర్గ్ ఇట్లాంటి ఒక రిపోర్ట్ ఇచ్చే విధంగా హైర్ చేసుకున్నారు అని చెప్పేసి మహేష్ జెఠ్మలాని కొన్ని ఆధారాలతో కూడినటువంటి ప్రకటన చేయడం జరిగింది. దీన్ని ఎట్లా అర్థం చేసుకోవచ్చు, డీటెయిల్స్ చెప్తారా సార్? యాక్చువల్లీ హిండెన్బర్గ్ వెనకాల చైనీస్ హస్తం ఉంది అని మనం అనేక సార్లు అన్నాము. బట్ దానికి మహేష్ జెఠ్మలాని చెప్తున్న ప్రూఫ్స్ ఏంటి, ఆధారాల గురించి ఒకసారి విశ్లేషిస్తారు. సెబీ దీని మీద బాగా సుదీర్ఘంగా దీని మీద రీసెర్చ్ చేసింది. కరెక్ట్. స్టడీ చేసి దాని యొక్క వాళ్ళ ఫైండింగ్సే మహేష్ జెఠ్మలాని చెప్తున్నారు. మహేష్ జెఠ్మలాని ఎక్కడ బయట నుంచి చెప్పట్లేదు, సెబీ యొక్క రిపోర్ట్ నుంచే ఆయన చెప్తున్నారు. సెబీ రిపోర్ట్లో ఏం తేలిందంటే కనుక కోటక్ మహీంద్రా బ్యాంక్ని విదేశాల్లో ఒక సబ్సిడరీ ఓపెన్ చేయమని చెప్పేసి ఈ ఆన్లా చాంగ్ తర్వాత మార్క్ కింగ్డన్ వాళ్ళు ప్రేరేపించి అక్కడి నుంచి పెట్టారు. ఆ కంపెనీ ఏం చేసిందంటే అదాని షేర్స్ కొనుక్కుంది, తక్కువ ధరలో కొనుక్కుంది. ఈరోజు 100 రూపాయలు ఉందంటే కనుక వీళ్ళు 80కో 70కో కొనుక్కున్నారు వీళ్ళు. తర్వాత ఎప్పుడైతే ఈ హిండెన్బర్గ్ రిపోర్ట్ వచ్చిందో రాగానే అది గణనీయంగా పడిపోవడం మొదలుపెట్టింది. ఈ గ్యాప్లో వాళ్ళు పైసలు సంపాదించుకున్నారు. దాన్ని షార్ట్ సెల్లింగ్ అంటారు కదా. సో దీంట్లో ఏం చేస్తారంటే, మనం దాంట్లో షార్ట్ సెల్లింగ్ అన్నప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు ఉన్న ధర ఏదైతే ఉందో 100 రూపాయలు ఉందంటే కనుక మనం ఫ్యూచర్లో ఒక రేటుకి మనం కొంటాము, ఒక ఫ్యూచర్ రేటుకి అమ్ముతాం మనం. ఓకే, మనం ఏం చేస్తామంటే, బహుశా ఇప్పుడు ఫర్ ఇన్స్టెన్స్ ఇప్పుడు 100 రూపాయలు ఉంది ఈరోజు, రేపటి రోజు ఇది 70కి పడిపోతుంది అని మనకు తెలిసినప్పుడు మనం ఏం చేస్తాం, 70 రూపాయలకు అమ్ముతాం. మనం 70 రూపాయలకు అమ్మి వెయిట్ చేస్తాం, వీడి దగ్గర ట్రేడ్ సెటిల్ చేసుకోం. ఎప్పుడు కొంటాం మనం, అది 50 రూపాయలు పడ్డాక మనం కొంటాం దాన్ని. 50 రూపాయలకి 70 రూపాయలకి మధ్యలో 20 రూపాయలు తేడా వచ్చింది కదా, 20 రూపాయలు మనకు లాభం వస్తుంది. ఓకే,
సో ఇది షార్ట్ సెల్లింగ్ అనమాట. వాళ్ళు ఏం చేస్తారంటే తక్కువ ధరకి అమ్మేస్తారు ముందరే, అవును, తక్కువ ధరకు అమ్మేసి వెయిట్ చేస్తారు. ఆ స్టాక్ పడిపోయిన తర్వాత కొనుక్కొని వాళ్ళు దాన్ని ఇస్తారు. ఓకే. సో ఇటువంటి ట్రేడ్ తోటి ఏమైందంటే గణనీయంగా మిలియన్స్ ఆఫ్ డాలర్స్ సంపాదించారు. దానివల్ల ఈ రిపోర్ట్లో మనకు తెలుస్తోంది ఏంటంటే ఈ పైసలు ఇండి అలయన్స్కి వెళ్ళింది అని తెలుస్తుంది మనకి. అందుకని కాంగ్రెస్ మనకు పార్లమెంట్లో కావచ్చు, బయట కావచ్చు, అంబానీ అదానీ సర్కార్ అనడము, అదానికి వ్యతిరేకంగా వీళ్ళు చాలా చాలా అగ్రెసివ్గా వీళ్ళు పార్లమెంట్లో కానీ బయట కానీ వీళ్ళు యాక్షన్స్ కానీ ఇవన్నీ కూడాను కంప్లీట్గా ఈ షార్ట్ సెల్లింగ్లో వచ్చిన పైసలే ఫండింగ్ చేశాయి అని మనకు తెలుస్తోంది మనకి. దీని వెనకాల ఈ అన్లా చాంగ్ అన్న వ్యక్తి, ఆవిడ అమెరికన్ సిటిజన్ కానీ చైనీస్ స్పై అని చెప్తున్నారు. ఆవిడ ఎందుకు చేసింది అంటే కనుక, చైనా ఆవిడని చేయమని ఎందుకు చెప్పింది అంటే కనుక, అదాని చైనీస్ ఇంట్రెస్ట్ని దెబ్బ కొడుతున్నాడు ఆయన. మనం ఇది గ్లోబల్ రౌండప్లో కూడా చర్చించాం మనం. హైఫా పోర్ట్ అన్నది అదానికి ఇవ్వడం జరిగింది. చైనా ఒక కంపెనీ నుంచి తీసేసి అదాని పోర్ట్కి ఇవ్వమని చెప్పి అమెరికా వాళ్ళ మీద ఒత్తిడి తేవడంతో అదానికి వెళ్ళింది అది. అలాగే మనకు శ్రీలంకలో కూడా కొన్ని అసెట్స్ అదానికి వెళ్ళాయి. ఆస్ట్రేలియాలో చైనాకు రావాల్సిన ఇంట్రెస్ట్ అన్ని కూడా అదానికి వెళ్ళాయి. కాబట్టి అదానిని దెబ్బ కొట్టాలి అని చెప్పి వాళ్ళు నిర్ణయించుకొని వాళ్ళు చేశారు. అదే హిండెన్బర్గ్ అమెరికాలో అమెరికా కంపెనీలకు సంబంధించిన రిపోర్ట్లు రిలీజ్ చేయడానికి వీల్లేదు, వాళ్ళ మీద ఒత్తిడి ఉన్నది. అటువంటి హిండెన్బర్గ్ ఇక్కడ రిలీజ్ చేయడం అన్నది ఇదేమైంది అని దీని మీద ఇన్వెస్టిగేషన్ చేస్తే ఇది తేలింది. మరి ఇప్పుడు కోటక్ మహీంద్రాకు వ్యతిరేకంగా సీరియస్ యాక్షన్స్ తీసుకోవాలి. మరి వాళ్ళని ఎంతమందిని అరెస్ట్ చేస్తారు, ఏం చేస్తారో చూడాలి. మరి వాళ్ళకి పొలిటికల్ సపోర్ట్ ఇచ్చినటువంటి ఇండి అలయన్స్కి మరి వాళ్ళకి ఎటువంటి చర్యలు ఉంటాయో మనం చూడాలి. లేకుండా ఊరికే రిపోర్ట్ రాసి మనం ఫైల్ చేసుకున్నామంటే దానివల్ల లాభం లేదు. ఎందుకంటే చాలామంది కోట్ల రూపాయలు నష్టపోయారు దాంట్లో. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? కాబట్టి ఇది ఏదో యాక్షన్ తప్పకుండా తీసుకోవాలి, ప్రభుత్వం తీసుకుంటుందని నేను భావిస్తున్నాను. మహేష్ జేఠ్మలాని ఆయన ట్వీట్లో మరి అప్పుడు అదానికి వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళందరూ ఇప్పుడు క్షమాపణ చెప్పవలసిన ఆవశ్యకత ఉన్నది, వాడు క్షమాపణ చెప్పాలా అని చెప్పి ఆయన డిమాండ్ చేశారు. నిజంగా ఎవరైనా క్షమాపణ చెప్తారా మరి? అదే అదానీ షేర్స్ ఇప్పుడు మళ్ళీ రీబౌండ్ అయిపోయి గతంలో ఈ హిండెన్బర్గ్ రిపోర్ట్ రాకముందర వాళ్ళు ఏ స్థాయిలో ఉండినారో ఆ స్థాయికి వచ్చేసారు వాళ్ళు. అంటే అది వాళ్ళ స్ట్రెంగ్త్ అది. కానీ అదే పనిగా దాన్ని కిందికి తీసుకువెళ్లే ప్రయత్నం ఒక కుట్రపూరితంగా చైనా ప్రేరణతోటి, చైనా ఫండింగ్ తోటి జరిగింది. దాన్ని మళ్ళీ క్రమేపీ దాన్ని తుడిచిపెట్టేసి మళ్ళీ అదాని తన ఒరిజినల్ శక్తికి ఆయన రాగలిగారంటే, ఈ తప్పు చేసిన వాళ్ళని క్షమించకపోతే ఇటువంటిది మళ్ళీ మిగతా కంపెనీల మీద కూడా వాళ్ళు చేసేటువంటి అవకాశాలు లేకపోలేదు. రేపటి రోజు టాటా మీద అటాక్ చేయొచ్చు, లేదా రిలయన్స్ మీద అటాక్ చేయొచ్చు, లేదా వేదాంత మీద అటాక్ చేయొచ్చు. ఏదైనా మన పెద్ద కంపెనీల మీద మళ్ళీ దాడులు జరగకుండా ఉండాలంటే శిక్ష అన్నది అమలు చేసి తీరాలి నా భావన. పర్ఫెక్ట్ సార్, నిజం. ఇక నెక్స్ట్ అంశము SCO సమ్మిట్, షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ SCO సమ్మిట్ కజకిస్తాన్లో జరుగుతున్న ఈ మీటింగ్కి మోదీ వెళ్ళలేదు, బట్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ జయశంకర్ మోదీ మెసేజ్ని క్యారీ చేశారు, అక్కడ డెలివర్ చేశారు. బేసికల్లీ ఏంటి మోదీ మెసేజ్ ఏంటి, ఎందుకు మోదీ వెళ్ళలేదు, SCO సమ్మిట్ లో హైలైట్స్ ఏంటి సార్ చెప్తారా? మనకు గత సంవత్సరం SCO చైర్మన్గా భారతదేశం ఉండేది. మనం ఏం చేసామంటే ఆఖరి క్షణంలో ఫిజికల్ మీటింగ్ క్యాన్సిల్ చేసాం, మనం వర్చువల్ మీటింగ్ పెట్టాం. కరెక్ట్. ఎందుకు అంటే కనుక మనకు షీ జిన్పింగ్ మళ్ళీ భారతదేశం రావాల్సిన ఆవశ్యకత ఉండేది. ఆయన ఆల్రెడీ G20కి రాలేదు, మరి SCOకు రాడు ఆయన రాకుండా మనం మళ్ళీ కండక్ట్ చేయడంలో దానికి అర్థం లేదు అది. సో మనం ఏం చేసామంటే గత సంవత్సరంలోనే SCOకి మనకు ఉన్నటువంటి సంబంధాన్ని డౌన్ గ్రేడ్ చేసాం. మనం ఫిజికల్గా వాళ్ళు రాకుండా మనం వర్చువల్ చేసాం. ఈ సంవత్సరం ఇంకా డౌన్ గ్రేడ్ చేసాం. ప్రధాని వెళ్లకుండా విదేశాంగ మంత్రిని మాత్రం పంపించడం జరిగింది. అంటే ఒక స్ట్రాంగ్ మెసేజ్ ఇస్తున్నాం మనం. ఈ SCO కూటమి ఏదైతే ఉందో మాకు పెద్ద దీనివల్ల లాభమేం లేదు, ఇది పెద్ద బలమైనటువంటి కూటమి కాదు అని ఒక మెసేజ్ పంపించాం మనం. మోదీ గారు దాన్ని అవాయిడ్ చేశారు. వచ్చే సంవత్సరము SCO చైర్మన్షిప్ వచ్చి చైనాలో ఉంటుంది, పాకిస్తాన్లో ఉంటుంది. పాకిస్తాన్లో ఉంటే కనుక పాకిస్తాన్ మరి మోదీ గారు వెళ్తారా పాకిస్తాన్కి? వెళ్ళరు. సో కాబట్టి ఇవన్నీ కూడా ఏంటంటే మనకు, అలాగే చైనాలో ఒక సమ్మిట్ రాబోతోంది, చైనా కూడా సమ్మిట్లో మోదీ గారు వెళ్ళరు. ఇవన్నీ కూడా ఏంటంటే మనం ఈ యొక్క రిలేషన్షిప్ని డౌన్ గ్రేడ్ చేస్తున్నాం. ఇది వెస్ట్కి ఒక మెసేజ్ పంపిస్తున్నాం, మేము ఆ కూటమిలో ఉన్నాం కానీ ఆ కూటమిని పెద్దగా మేము సీరియస్గా తీసుకోవట్లేదు అన్నట్టు మెసేజ్ ఇచ్చాం వాళ్ళకి. కరెక్ట్. సో ఇది వెస్ట్ని ఇద్దరిని బ్యాలెన్స్ చేసే దిశగా మనం చేసాం. కానీ SCOకి వెళ్ళకపోవడం వల్ల ఎవరైనా కష్టపడి ఎవరైనా దీనివల్ల ఏమైనా కొంత అనుమానాలు వచ్చే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే కనుక వ్లాడిమిర్ పుటిన్కి రావచ్చు.
బహుశా మా కూటమి నుంచి దూరంగా వెళ్తున్నారు వీళ్ళు అన్నటువంటి ఒక ఆలోచన ఆయనకు రావచ్చు. కాబట్టి మోదీ గారు స్వయానా మాస్కోకు వెళ్తున్నారు. అంటే ఇండివిజువల్గా వాళ్ళకు భరోసా ఇస్తున్నాం, మీతో ఉన్నటువంటి మైత్రి మేము తగ్గించట్లేదు, కానీ చైనాతో ఉన్నటువంటి ఇన్ఫ్లుయెన్స్ని మేము తగ్గిస్తున్నాము అన్నటువంటి ఒక మెసేజ్ ఇవ్వడానికి ఇది జరిగింది. ఇది సరే, ఇక్కడ జయశంకర్ గారు ఇచ్చినటువంటి మెసేజ్ చూసామంటే కనుక మనకు మన సరిహద్దులని గౌరవించాలి, సరిహద్దులను గౌరవించకుండా మనం ఏమైనా చేస్తే కనుక దానివల్ల ప్రమాదం ఉంటుంది అని చెప్పడం జరిగింది. ఇది అఫ్ కోర్స్ డైరెక్ట్ మెసేజ్ టు పాకిస్తాన్ అండ్ చైనా. మీరు సిపిఈసి పెట్టడం తప్పు అనడము. అలాగే ఆయన ఒక 3 ప్రిన్సిపల్స్ తీసుకొచ్చారు: మ్యూచువల్ రెస్పెక్ట్, మ్యూచువల్ సెన్సిటివిటీ, మ్యూచువల్ ఇంట్రెస్ట్ అని 3 తీసుకొచ్చారు. మ్యూచువల్ రెస్పెక్ట్, ముందర మమ్మల్ని రెస్పెక్ట్ చేయడం మొదలుపెట్టండి. ఎందుకంటే చైనా భారతదేశం రెస్పెక్ట్ చేయదు. వాళ్ళ దృష్టిలో భారతదేశం అన్నది చాలా చిన్న శక్తి, వాళ్లకు సామంతులుగా ఉండాలి అన్నటువంటి భావజాలం వాళ్ళకు ఉంది. అందుకని మ్యూచువల్ రెస్పెక్ట్ ఫస్ట్ తీసుకురా అన్నారు ఆయన. అలాగే మ్యూచువల్ సెన్సిటివిటీ, మా విషయాలకు సంబంధించి మీరు సెన్సిటివ్గా లేకుండా మా దేశానికి వ్యతిరేకంగా ఉన్న టెర్రరిస్టులు మేము డెసిగ్నేట్ చేయమంటే మీరేమో దాన్ని పట్టించుకోరు. కరెక్ట్. అలాగే మా సరిహద్దులు మా భూభాగాల గురించి మీరు పెద్ద గౌరవం ఇవ్వరు. కాబట్టి దాన్ని గౌరవించడం మొదలుపెట్టండి, అప్పుడే మిమ్మల్ని గౌరవిస్తాం. లేకపోతే తైవాన్ అంశం లేవనెత్తాము, మేము టిబెట్ల అంశం లేవనెత్తుతాము, ఆల్రెడీ డెమాన్స్ట్రేట్ చేసి చూపించాం మనం. కాబట్టి సెన్సిటివిటీ, మ్యూచువల్ సెన్సిటివిటీ ఉండి తీరాలి. దెన్ 3వది వచ్చేసి మ్యూచువల్ ఇంట్రెస్ట్. ఇద్దరికీ ఇంట్రెస్ట్ ఉన్నాయి, నువ్వు నాకు అమ్మాలి, నేను నీకు అమ్మాలి, నేను నీ దగ్గర కొనాలి. ఈ ఇంట్రెస్ట్లు కూడా నువ్వు దృష్టిలో పెట్టుకొని నాతో ప్రవర్తించే ప్రయత్నం చేయి. నువ్వు నాకెవరు శత్రువులో వాళ్ళతో నువ్వు మైత్రి ఎక్కువ పెంచుకున్నావు అంటే కనుక నీకు నాకు సంబంధాలు క్షీణిస్తాయి. ఇవన్నీ కూడాను మనం ఈ 3 మ్యూచువల్లో ఆయన చైనాకు స్పష్టంగా చెప్పారు. అలాగే ఎల్ఏసీలో మీరు అక్కడ ఉన్నటువంటి పరిస్థితి మీరు తగ్గించకపోతే ప్రమాదం ఉంటుంది చెప్పడం జరిగింది. కరెక్ట్. వాంగ్ ఈని కలిశారు, ఎన్నో నెలల తర్వాత వాంగ్ ఈని కలవడం జరిగింది. అక్కడ వాంగ్ ఈ కూడా చాలా స్పష్టంగా సరిహద్దు వివాదం మీరు కనుక సమస్యకు పరిష్కారం చేయకపోతే ఎటువంటి ఇంప్రూవ్మెంట్ ఉండదు అని స్పష్టంగా చెప్పడం జరిగింది. సరే, ఆఫీషియల్ స్టేట్మెంట్లో ఏంటంటే మేము ఇద్దరం క్లోజ్గా కోఆర్డినేట్ చేస్తాము, డిప్లొమాటిక్గా, మిలిటరీగా మరి చర్చలు ఇంకా కొనసాగిస్తాము, చాలా ఎఫర్ట్స్ పెట్టి దీన్ని సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేస్తాము, ఇటువంటివన్నీ కూడా ఒక జాయింట్ కమ్యూనికేలు ఇచ్చారు. కానీ దానివల్ల ఒరిగేది ఏమీ లేదు. చైనా నిజంగా అక్కడ శాంతి కావాలంటే కనుక గల్వాన్ ఘటన కంటే ముందర ఉన్నటువంటి పరిస్థితికి మళ్ళీ వాళ్ళు వెనక్కు వెళ్ళకపోతే భారతదేశం వరకు తగ్గే పరిస్థితి మనకు కనిపించట్లేదు. క్రమేపీ ఇంకా కొత్త కొత్త అంశాలు మనం లేవనెత్తబోతున్నాం. మనం ఆల్రెడీ తైవాన్, టిబెట్ గురించి మొదలుపెట్టాము. రేపటి రోజు మనం వియట్నాం కూడా బ్రహ్మోస్ ఇవ్వబోతున్నాము. రేపటి రోజు సౌత్ చైనా సీలో మన గస్తీలు తిరగడం మొదలు పెడతాము. కాబట్టి చైనా మన దగ్గర ఈ సరిహద్దు వివాదం వాళ్ళు కనుక పరిష్కారం చేయకపోతే ఇంకా చాలా అంశాలు మనం చేయబోతున్నాం మనం. అందుకనే ఎస్సీఓలో దీనికి భిన్నంగా మనం చైనాని దూరం పెట్టే ప్రయత్నం మనం చేస్తున్నాము, చైనాని కంప్లీట్గా ఇగ్నోర్ చేసే ప్రయత్నం మనం చేస్తున్నాం మనం. ఓకే సార్, ఒక అద్భుతమైన న్యూస్ ఇది. యాక్చువల్లీ నెక్స్ట్ అంశము FATF, ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్. ఏదైతే FATF అన్ని దేశాలకు సంబంధించి టెర్రర్ ఫండింగ్ విషయంలో టెర్రరిస్టుల పట్ల వాళ్ళు వ్యవహరిస్తున్న విధానానికి సంబంధించి రేటింగ్స్ ఇస్తూ ఉంటుంది. సో ఒకవైపు పాకిస్తాన్ FATFలో పాకిస్తాన్ గ్రే లిస్ట్లో ఉంది, బ్లాక్ లిస్ట్లోకి వెళ్ళే అవకాశం. దీని గురించి మనం చాలాసార్లు చర్చించాం కాబట్టి వ్యూవర్స్కి పూర్తిగా దాని గురించి అవగాహన ఉందని నేను అనుకుంటున్నాను. సో FATF భారతదేశానికి సంబంధించి కొన్ని అంశాలు చెప్పింది. యాక్చువల్లీ FATF చెప్పిన వీటిని బేస్ చేసుకుంటే ఇప్పుడు మనం ఆల్రెడీ 3rd లార్జెస్ట్ ఎకానమీ వైపు మనం వెళుతూ ఉన్నాము. మన గ్రోత్ రేట్ కూడా చాలా వేగంగా కనబడుతోంది. సో ఇట్లాంటి టైంలో ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ రావాలన్నా, లేకపోతే మనకు వాణిజ్యపరంగా భారతదేశం ఇంకా పెరగాలన్నా కానీ, ఇన్వెస్ట్మెంట్స్ పెరగాలన్నా కానీ FATF రేటింగ్స్ కొంత ఇంపార్టెంట్ రోల్ పోషిస్తాయి. కాబట్టి సో వాళ్ళు చెప్పిన దాని ప్రకారం అయితే మనము మనీ లాండరింగ్ విషయంలో, టెర్రర్ ఫండింగ్ విషయంలో భారతదేశం చాలా అద్భుతంగా పనిచేస్తోంది, అచీవింగ్ గుడ్ రిజల్ట్స్ అంటూ వాళ్ళు కొనియాడుతూ ఉన్నారు. అండ్ ఈవెన్ UPI పేమెంట్స్ గురించి బాగా పాజిటివ్గా రెస్పాండ్ అవ్వడము, జామ్ గురించి, జన్ ధన్ అకౌంట్స్ కావచ్చు, ఆధార్ కావచ్చు, మొబైల్ గురించి, వీటి గురించి చెప్పడం కావచ్చు. FATF రిపోర్ట్ భారత్కి చాలా పాజిటివ్గా ఇచ్చినటువంటి ఈ రేటింగ్స్ని, రిపోర్ట్ని మీరు ఎట్లా చూస్తారు? దీనివల్ల భారతదేశానికి కలిగే ప్రయోజనాలు ఏంటి చెప్తారా? అంటే ఇప్పుడు మనం పాకిస్తాన్ని ఎండగట్టే ప్రయత్నం చేసినప్పుడు, అవును, పాకిస్తాన్లో టెర్రర్ ఫండింగ్ జరుగుతున్నది, మనీ లాండరింగ్ జరుగుతున్నది అని చెప్పినప్పుడు మన దగ్గర కూడా అటువంటి తప్పులు జరిగితే కనుక వాళ్ళని ప్రశ్నించే నైతిక అధికారం మనకు ఉండదు. కాబట్టి ముందర మన సైడ్ భారతదేశంలో మనం ఈ మనీ లాండరింగ్ కావచ్చు, టెర్రర్ ఫండింగ్ కావచ్చు, మనం చాలా పటిష్టమైనటువంటి చర్యలు తీసుకోవడం వల్ల ఈరోజు నైతికంగా మనం పాకిస్తాన్ని ప్రశ్నించగలిగేటువంటి పరిస్థితిలో మనం ఉన్నాం. FATF, ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్,
ఈ యొక్క కూటమి ఏదైతే ఉందో అది అన్ని దేశాల యొక్క బ్యాంకింగ్ సంస్థలను అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు వాటిని అన్నింటి కూడా క్షుణ్ణంగా అధ్యయనం చేసి వాళ్ళు ఏ దేశంలో దీంట్లో పటిష్టమైనటువంటి ప్రోటోకాల్స్ ఉన్నాయి, ఎక్కడ లేవు అన్నది వాళ్ళు రిపోర్ట్స్ ఇస్తారు. భారతదేశానికి సంబంధించిన వాళ్ళ స్టడీ ఏదైతే ఉందో ఇక్కడ వచ్చి వాళ్ళు చాలాసార్లు వచ్చారు, మన వ్యవస్థలన్నీ చూశారు, మన స్ట్రక్చర్స్ చూశారు, మన పాలసీస్ చూశారు, దీని వెనకాల ఉన్నటువంటి మన చేసేటువంటి కార్య పద్ధతి అంతా వాళ్ళు అబ్జర్వ్ చేశారు. తర్వాత వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం చాలా పారదర్శకంగా ఉంది. ఎస్పెషలీ మోదీ గారి యొక్క జన్ధన్ అకౌంట్స్, తర్వాత మనకు ఆధార్తో లింక్ అయినటువంటి మొబైల్, ఇటువంటివన్నీ వచ్చిన తర్వాత, రూపే వచ్చిన తర్వాత, క్యాష్ ఎకానమీ తగ్గిన తర్వాత, డిజిటల్ ఎకానమీ పెరిగిన తర్వాత ఈ మనీ లాండరింగ్ తర్వాత టెర్రర్ ఫండింగ్ని ఈజీగా ట్రాక్ చేయగలుగుతున్నారు. దానివల్ల వీళ్ళని అరికట్టగలుగుతున్నారు. మీకు ప్రోటోకాల్ చాలా అద్భుతంగా ఉన్నాయని చెప్పి వాళ్ళు మెచ్చుకోవడం జరిగింది. అంటే ఇది ఒక చాలా పెద్ద పాజిటివ్ రియాక్షన్. అది ఏదో మనకి చెప్పుకోవడమే కాదు, వాళ్ళ నుంచి కూడా వచ్చింది విషయం. కాకపోతే వాళ్ళు ఒక 2-3 అంశాలు వాళ్ళు ఏం చెప్పారంటే, మీ ప్రైవేట్ ఎన్జిఓలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎన్పిఓస్ అంటారు, నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ అంటారు, మనం నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ అంటాము, వాళ్ళని మీరు కంట్రోల్ చేయవలసిన ఆవశ్యకత ఉంది అని అన్నారు. ఫర్ ఇన్స్టెన్స్ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్లో టెర్రర్ ఫండింగ్ మీరు కొంతవరకే కంట్రోల్ చేయగలరు, వాళ్ళు దాన్ని ఏదో పేరిట వాళ్ళు దాన్ని దుర్వినియోగం చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి, అక్కడ కొంత మీరు టైట్ చేయాలి అని వాళ్ళు అంటున్నారు. ఇది కూడా మనం చూస్తున్నాం కదా, ఎన్జిఓల పేరిట మనకు తీస్తా సదల్వాద్ లాంటి వాళ్ళు, మనకు అరుంధతి సుజైన్ రాయ్ లాంటి వాళ్ళు, వీళ్ళందరూ వాళ్ళకు వచ్చే ఫండ్స్ తోటి విద్వేషాలు విద్రోహాలు పెంచే దిశగా వాళ్ళు ఫండింగ్ ఎలా చేస్తున్నారో చూస్తున్నాం మనం. ఏదో మేము మన్య ప్రాంతాల్లో మేము వాళ్ళకి స్కూళ్ళు పెడుతున్నాము, ఆరోగ్య సదుపాయాలు కలిగిస్తున్నాం అన్న పేరిట అక్కడ పోయి వాళ్ళని విద్రోహులుగా తయారు చేసేటువంటి ప్రక్రియ మనం చూసాం. కరెక్ట్. అది వాళ్ళు చెప్పడం జరిగింది. కొంత మీరు ఎన్జిఓలను టైట్ చేయండి అని చెప్తున్నారు. మనమేమో ఇక్కడ ఎన్జిఓలను టైట్ చేస్తున్నందుకు మనకు వ్యతిరేకంగా అందరూ మాట్లాడుతున్నారు. ఎంతో మంది ఎన్జిఓలు వాళ్ళు సరిగా ఫైల్ చేయక, రిపోర్ట్స్ ఫైల్ చేయకపోయేసరికి వాళ్ళని లైసెన్సులు కూడా సస్పెండ్ చేసిన విషయం మనకు తెలుసు. FATF మనకేం చెప్తోంది, ఇంకా టైట్ చేయండి అని చెప్తోంది. కానీ మీరు మిగతా బ్యాంకింగ్ వ్యవస్థ కావచ్చు, మిగతా మీ ట్రాన్సాక్షన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా చాలా పారదర్శకంగా జరుగుతున్నాయని చెప్పి వాళ్ళు మెచ్చుకోవడం జరిగింది. అది సో మన చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాలన్నింటిలో పోల్చి చూస్తే కనుక మనం చాలా అద్భుతంగా ఉన్నాము, పారదర్శకంగా ప్రవర్తిస్తున్నాము. మనల్ని చూసి బహుశా ఈ దేశాలన్నీ కూడా నేర్చుకోవాల్సింది చాలా ఉంది. టర్కీ ఫర్ ఇన్స్టెన్స్ ఈరోజు ఫట్ ఆఫ్ గ్రే లిస్ట్లో ఉంది. పాకిస్తాన్ బయటకు వచ్చింది కానీ టర్కీ ఇప్పటికి కూడా గ్రే లిస్ట్లో ఉంది. కరెక్ట్. సో భారతదేశాన్ని కూడా గ్రే లిస్ట్లో వేసే ప్రయత్నం పాకిస్తాన్ చేసింది. ఈ యొక్క ఎవరైతే ఖలిస్తానీ కశ్మీరీ మూకలు చనిపోయారో వాళ్ళ ఇష్యూస్, వాళ్ళ కేసులు ఆధారంగా మనల్ని గ్రే లిస్ట్లో పంపించే ప్రయత్నం పాకిస్తాన్ చేసింది. కానీ ఇప్పుడు ఫటోఫ్ ఇచ్చిన రిపోర్ట్ చూస్తే మాత్రం మరి పాకిస్తాన్ మొహం ఎక్కడ పెట్టుకోవాలో వాళ్ళు తెలియదు. రైట్ సార్. మొత్తానికి ఈ వారం గ్లోబల్ రౌండప్ ముగిద్దాం సార్. ఇంకా చాలా అంశాలు మీరు చాలా శ్రద్ధగా అందరికీ అర్థమయ్యే విధంగా ఓపిక్గా వివరించినందుకు ఫస్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మళ్ళీ వచ్చే వారం మళ్ళీ గ్లోబల్ రౌండప్లో మళ్ళీ కలుద్దాం. సో చూసారు కదా, ఇది ఈ వారం గ్లోబల్ రౌండప్. వచ్చే వారం గ్లోబల్ రౌండప్లో మళ్ళీ కలుద్దాము. అంతర్జాతీయ వార్తాంశాల్ని భారతీయ దృక్కోణంలో తెలుగులో ఇంత సరళంగా అందరికీ అర్థమయ్యే విధంగా అందించే ఏకైక ఛానల్ నేషనలిస్ట్ హబ్ అని గర్వంగా చెప్పగలను. సో 154వ ఎపిసోడ్ ఇది. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే వెంటనే కమెంట్స్ ద్వారా తెలియజేయండి, మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి, అండ్ వీడియోని లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. మనసా వాచా కర్మణ, దేశ హితం కోసం అహారహము నేషనలిస్ట్ హబ్ అండ్ నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ NHTV కావచ్చు, మిగతా ఛానల్స్లో మేము రెగ్యులర్గా జాతీయవాద జర్నలిజాన్ని అందించే ఒక ప్రయత్నం చేస్తున్నాము. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి నోటిఫికేషన్స్ మావి మిస్ కాకుండా మీరు చూడండి. మనసా వాచా కర్మణ, దేశ హితం కోసం నేషనలిస్ట్ హబ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.